अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి। మనము నిన్న వేదాంతం యొక్క పరిచయం చెప్పుకున్నాము। వేదాంతం ఎవరు రచించారు, వేదాంతంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, వేదాంతంలో ఎన్ని సూత్రాలు ఉన్నాయి, వేదాంతం అంటే ఏమిటి, ఈ వేదాంతం యొక్క మూల ఆధారం ఏంటి, అలాగే ఈ వేదాంతం దర్శనం యందు ఎన్ని భాష్యములు ఉపలబ్ధమవుతాయి, దాదాపుగా అనేక భాష్యాలు ఉన్నాయి। ఇవన్నీ విషయాల గురించి మనం చెప్పుకున్నాం। వేదాంతం యొక్క రచయిత మహర్షి వేదవ్యాస్, అతనికి బాదరాయణుడు అని కూడా పేరు। అలాగే ఇందులో 4 అధ్యాయాలు ఉన్నాయని చెప్పుకున్నాం। ఒక్కొక్క అధ్యాయంలో 4 పాదాలు ఉన్నాయని చెప్పుకున్నాం। ఈ వేదాంత దర్శనంలో మొత్తము ఆ రకంగా 16 పాదాలు, మొత్తం సూత్రాల సంఖ్య వచ్చేసి 555 అని చెప్పుకున్నాం। అలాగే ఈ వ్యాస్ మహర్షి కంటే కూడా అనేక భాష్యములు ముందు కూడా ఉపలబ్ధమయ్యాయి। ఎందుకంటే అలాగే ఇంకోటి ఈ వేదాంత దర్శనం భాష్యములు అనేకంగా ఉన్నాయని చెప్పుకున్నాం। అందులో శాంకర భాష్యం ప్రాచీనమైంది। ఆ శాంకర భాష్యం రాసేటప్పుడు చాలా మంది యొక్క విద్వాంసుల యొక్క పేర్లు కూడా మధ్య మధ్యలో బోధాయన యొక్క భాష్యం ఉండేది, వాత్సాయనుల యొక్క భాష్యం ఉండేది। అలాగా వాళ్ళ వ్యాఖ్యానం భాష్యం చేసేటప్పుడు వాళ్ళ పేరు కూడా ఉల్లేఖించేవారు అన్నమాట। అట్లా బోధాయన వృత్తి అనేది కూడా ఈ వేదాంత దర్శనానికి ముఖ్యమైనటువంటి అప్పట్లో ప్రసిద్ధమైన ఋషికృత భాష్యం అన్నమాట। అలాగే ఇంతకుముందుకు ఉపవర్ష నామ్ పేరు గల అప్పుడు ఋషి విద్వాన్ కూడా ఎవరైతే ఉన్నారో అతను పూర్వమీమాంస యందు భాష్యం, అతని యొక్క భాష్యం ఉపలబ్ధమయ్యేది। అలాగే అనేక మంది భాష్యకారులు ఉన్నారని చెప్పి ఆ సమయంలో మనకు ఉల్లేఖించబడింది అన్నమాట। అలాగే దీనికి మనకు ఋషికృత భాష్యములు ఉన్నటివి ఒకటి, వేటికంటే యోగ దర్శనానికి ఋషికృత భాష్యం ఉపలబ్ధమవుతుంది। ఇప్పటి వరకు కూడా మహర్షి పతంజలి రాసినటువంటి యోగ దర్శనం యొక్క భాష్యం ఏదైతే ఉందో అది ఉపలబ్ధమవుతుంది। అలాగే పూర్వమీమాంస జైమిని మహర్షి రాసినటువంటి పూర్వమీమాంస ఏదైతే ఉందో వాటికి ఋషికృత భాష్యం ఉపలబ్ధమవుతుంది। ఒకటి న్యాయ దర్శనం, గౌతమి ప్రణీతమైనటువంటి న్యాయ దర్శనం ఏదైతే ఉందో అది ఋషికృత భాష్యం ఉపలబ్ధమవుతుంది। మిగిలిన 3 దర్శనాలు అంటే వైశేషికము, సాంఖ్య, ఈ వేదాంతము, వీటికి ఋషికృత భాష్యములు లేవు। అంటే మనకి ప్రామాణికమైన విద్వాంసులు యొక్క భాషలు ఉపలబ్ధమవుతాయి। ఇప్పుడు ఈ భాష్యంలో శాంకర భాష్యం అతి ప్రాచీనమైంది, శాంకర భాష్యం అతి ప్రాచీనమైంది, అది మనకు తెలుసు అన్నమాట। అలాగే అనేక మంది భాష్యకారులు కూడా మనకు ఉన్నారని చెప్పుకున్నామట। వాటి ఋషికృత భాష్యములు చదవాలి అని చెప్పి స్వామి దయానంద సరస్వతి కూడా తృతీయ సముల్లాసంలో ఈ వేదాంత దర్శనం యొక్క బోధాయన వృత్తి సహితంగా చదువుకోవాలి, అలాగే వాత్సాయన ముని భాష సహితంగా చదువుకోవాలని చెప్పి వాళ్ళ యొక్క పేర్లు ఉల్లేఖించారన్నమాట। అంటే అప్పట్లో స్వామి దయానంద సరస్వతి యొక్క సమయంలో కూడా భిన్న భాష్యములు ఉపలబ్ధమయ్యేది ఆయన సమయంలో। అప్పుడు కొంతవరకు ఉండేది అనుకుంటాను, ఇప్పుడు మనకు ఉపలబ్ధం లేవన్నమాట। కానీ అనేక మంది విద్వాంసుల యొక్క ఇప్పుడు మనకు శాంకర భాష ముఖ్యంగా ప్రమాణకమైంది। ఇప్పుడు వేదాంతం అంటే శాంకర భాష మనకు గుర్తుకొస్తుంది, ఆ రకంగా రూఢి అయిపోయింది అనమాట, ఆ రకంగా ప్రసిద్ధి చెందింది అనమాట। అలాగా అది ఒక ప్రాచీన భాష, మిగతా అనేక భాషలు ఉపలబ్ధమవుతాయి। అనేక మంది టీకాకారులు, అనేక మంది విద్వాంసులు రాశారు।
అస్తు. ఈ రకంగా ఈ విషయాల గురించి చెప్పుకున్నాం. అలాగే ఈ విషయం గురించి ఇంకా ముఖ్యంగా ఈ దర్శనంలో వేదాంతం అనేది, వేదాంతం అంటే వేదం యొక్క సిద్ధాంతం గురించి ప్రతిపాదించబడింది. సిద్ధాంతం అంటే ఏంటి? అంతిమ నిర్ణయం, అంతిమ సారం అంటే బ్రహ్మ. అంతం అంటే ఇక్కడ బ్రహ్మ అని ఒక అర్థం వస్తుంటే ఈ వేదంలో బ్రహ్మతత్వం గురించి ప్రతిపాదించబడింది. ముఖ్య సారం, ముఖ్య నిర్ణయం, ముఖ్య సిద్ధాంతం ఏంటంటే బ్రహ్మ యొక్క సిద్ధాంతం తెలుసుకోవడమే, సిద్ధ బ్రహ్మని గురించి తెలుసుకోవడమే ఈ వేదాంత దర్శనం మనకు ప్రతిపాదిస్తుంది. కాబట్టి బ్రహ్మ యొక్క తత్వాన్ని ప్రతిపాదించే గ్రంథమే ఈ వేదాంతం అన్నమాట. ఇది ఈ వేదాంతం గురించి చెప్పుకున్నాం. మనకు అనేక వేదాల్లో ఉండే అక్కడ ఇక్కడ ఉన్నటువంటి అనేక స్థలాల్లో ఉన్నటువంటి ప్రకరణంలో ఉన్నటువంటి విషయాలంతని సేకరించి మనకు ఉపనిషత్తు రూపంలో సంకలనం చేశారు. ఆ ఉపనిషత్తుల యొక్క తత్వమే ఇక్కడ వేదాంతంలో మహర్షి వేదవ్యాసుడిని ఇంకా ఉల్లేఖించారు, విశ్లేషణాత్మక చెప్పారు. కాబట్టి ఈ వేదాంత దర్శనానికి మూల ఆధారము ఉపనిషత్తులు అన్నమాట. అందుకే ఈ దర్శనాన్ని చదువుకునేటప్పుడు మనము ఏం చేయాలి? ఉపనిషత్తులు చదువుకొని మనకు దీన్ని అధ్యయనం చేసినట్లయితే దానివల్ల విశేషమైన ఉపలబ్ధి మనకు ఉంటుంది. ఎందుకంటే ఈ వేదాంత దర్శనం యొక్క సూత్రాలు చదువుకునేటప్పుడు ఆ ఉపనిషత్తులో చెప్పినటువంటి దృష్టాంతాలు ఏవైతే ఉన్నాయో, శ్లోకాంశాలు ఏవైతే, మంత్రాంశాలు ఏవైతే ఉన్నాయో అవే మనకు వస్తాయన్నమాట. అవే ఉదాహరణ రూపంలో ఉద్ధరించబడతాయన్నమాట. కాబట్టి అది చదువుకున్నట్లయితే మనకు బాగా అర్థమవుతుంది. కాబట్టి లేకపోయినా కూడా మనకు ఇక్కడ చాందోగ్య ఉపనిషత్తు, కఠోపనిషత్తు, శ్వేతాశ్వత ఉపనిషత్తు అలాగా మనకు ఉల్లేఖించబడుతుంది, చెప్పబడుతుంది. ఒకవేళ లేకపోయినా దాంట్లో కంగారు పడాల్సిన అవసరం మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి చదివితే ఇంకా మనకు విశేష యోగ్యత వస్తుంది. ఇప్పుడు మీకు చెప్పినప్పుడైనా వాటిని మీరు ఆ స్థలాలు ఉపనిషత్తు అందరి దగ్గర ఉన్నాయి, ఒక అవగాహన వచ్చేసింది. అర్థం కాకపోతే ఆ ఉపనిషత్ స్థలం వచ్చినప్పుడు ఆ ఉపనిషత్తులకు వెళ్ళి కఠోపనిషత్తు కావచ్చు, ముండకోపనిషత్తు కావచ్చు, ఇక్కడ ఏదైతే ఉద్ధరణ ఇవ్వబడుతుందో ప్రమాణంగా ఇవ్వబడుతుందో మీరు అక్కడ వెళ్ళి చూసుకోవచ్చు. కాబట్టి ఈ రకంగా మనం కొన్ని విషయాలు వేదాంత విషయంలో ఇంకా చెప్పుకున్నాము. ఇప్పుడు ఆ బ్రహ్మ అంటే ఎవరు? ఆ కర్త, ఈ సృష్టి కర్త, ధర్త, సంహర్త అనేటువంటి ఆ పరమాత్మ తత్వాన్ని, బ్రహ్మతత్వాన్ని గురించి మనకు ప్రతిపాదిస్తూ చెప్పుకున్నాం. సో ఆ ప్రతిపాదన విషయంలో బ్రహ్మ జిజ్ఞాస ఎలా కలుగుతుంది, ఆ పరమాత్మక తత్వం ఎలా తెలుస్తుంది అనే విషయాన్ని ఇక్కడ మనకు ప్రథమ అధ్యాయంలో ప్రారంభించబడింది. అదేంటో చూడండి. అస్తు. ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఇప్పుడు మధ్యలో కూడా మీకు తర్వాత శంక సమాధానానికి అవసరం ఉంటుంది, అవకాశం ఉంటుంది. మనము ప్రారంభంలో ఈ భాష్యం చదువుకునేటప్పుడు ఆ ఋషి యొక్క అభిప్రాయాన్ని, బ్రహ్మమునిజీ యొక్క భాష్యం యొక్క అభిప్రాయాన్ని, మహర్షి వేదవ్యాస యొక్క సూత్రం యొక్క అభిప్రాయాన్ని మనం ఆ యొక్క శైలిని అర్థం చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుందండి. ఎందుకంటే మనం ముందు నుంచే శాస్త్రాలు అధ్యయనం చేయలేదు. చాలా మంది చేశారు, అందరి గురించి చెప్పడం లేదు, చేసిన వాళ్ళకు ఇబ్బంది లేదు. చేయని వాళ్ళు కొత్త వాళ్ళు ఉంటారు, కొత్త వినే వాళ్ళు ఉంటారు. అందుకే వాళ్ళ శైలి పట్టుకోవడంతో కొంచెం టైం పడుతుంది. స్టార్టింగ్ లో అట్లా ఒక 4-5 సూత్రాలు 10 సూత్రాలు ముందుకు వెళ్ళేప్పుడు టైం పడుతుంది. కానీ ధైర్యంగా ఓపికతో వినాలి. ఎక్కడైనా అర్థం కాని ప్రతిదీ అక్కడే మనకి ఒక శబ్దం అర్థం కాలేదు అక్కడే అడగడం అలా చేయొద్దు. మీకు అంతిమంలో అవకాశం ఉంటుంది. అది ఇంకోటి ఏంటంటే మీరు ఏదైతే మనసులో ప్రశ్న కలిగిందో ఆ ప్రశ్న తర్వాత వస్తుందన్నమాట. తర్వాత ఉంటుంది, కొంచెం ముందుకు వెళ్ళే కొద్దీ ఉంటుంది. కానీ మీరు ప్రతిదీ కూడా జాగ్రత్తగా వినండి. ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది, సహజంగా అర్థమవుతుంది. చెప్పాక కొందరికి వెనక ముందు అర్థమవుతుంది, కొన్ని శైలి అర్థం చేయడానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి మనం ముందు నాకు అర్థం కాలేదు, నా తర్వాత ఏం అర్థం కాదు అని అలా కూడా కంగారు పడొద్దు. ముందుకు వెళ్ళే కొద్దీ వెనక్కి మనం చెప్పుకునేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ బాగా అర్థం అవుతూ పోతుంటాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా వినండి. ప్రతిదీ ఏమైనా అర్థం కానిది మీరు అండర్లైన్ చేసుకోండి. ప్రతిదీ కూడా ఏ అర్థం కానీ అండర్లైన్ చేసుకోండి. లాస్ట్ లో అడిగినప్పుడు మీరు దానికి ఏదైనా ఉంటే ప్రశ్న అడగవచ్చు, ఇబ్బంది లేదు. ప్రశ్నలకు అడగడానికి సమాధానం అందరికీ అవకాశం ఉంటుంది. కానీ మధ్యలో అనేది ఒక విషయం చెప్పేటప్పుడు మళ్ళీ మధ్యలో అడగటం వల్ల ఏమవుతుందంటే అది ఒకసారి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటే అది దాటిపోతున్నారు, మన మనసు నుంచి వెళ్ళిపోతుందన్నమాట. ఓకేనా? అండర్లైన్ చేసుకుని పొరపాటు నేను తప్పు చెప్పినా కూడా ఇబ్బంది లేదు. అది మీరు అండర్లైన్ చేసుకుని గురుగారు మీరు ఇక్కడ చెప్పారు, మహోదయ ఇక్కడ మీరు చెప్పారు, అలా చెప్పండి. అది తర్వాత మనం సంశోధన చేసుకుందాం. కాబట్టి మీరు ధైర్యంగా శైలి పట్టుకునేంత వరకు ఓపికతో ధైర్యంతో ఉండండి. చక్కగా జాగ్రత్త వినండి. చూడండి, ప్రథమోధ్యాయ, ఈ ప్రథమాధ్యాయం తత్ర ప్రథమ పాద. ఇందులో ప్రథమ పాదం. ప్రతి అధ్యాయం 4 పాదాలు ఉంటాయి. 4 పాదాలు ఇది మొట్టమొదటి పాదం, ప్రథమ పాద. అంటే మనం ఈ ప్రథమ అధ్యాయంలో సూత్రం 4 భాగాలుగా చేసుకొని మనం చెప్పుకుంటున్నాం. ప్రథమ పాద. ఆ ప్రథమ పాదంలో మొట్టమొదటి సూత్రం వచ్చేసి అథాతో బ్రహ్మ జిజ్ఞాస. అథాతో బ్రహ్మ జిజ్ఞాస. అథ అంటే ఏమిటి, అతః అంటే ఏమిటి, బ్రహ్మ జిజ్ఞాస అంటే ఏమిటి అనేది ప్రతి పదానికి ఇక్కడ వ్యాఖ్యానం చేయబడుతుందన్నమాట.
ఇక్కడ మనకు 3 పదాలు ఉన్నాయి. అథ, అతో, బ్రహ్మ జిజ్ఞాస. దీన్ని విడదీశామట. అథః, అథ, అతః బ్రహ్మ జిజ్ఞాస. విడదీసుకుంటే సంధి విడదీస్తే అతో అనేది ఉంది, అతః శబ్దం మామూలుగా అయితే సంధి వల్ల ఓకారం వచ్చేసింది. విడగొడితే అథ, అతః బ్రహ్మ జిజ్ఞాస, ఈ 3 పదాలు. ఓకేనా? సంధి కారణంగా అతో అయిపోయింది అనమాట. ఇక్కడ అథ ప్లస్ అతోలో మనం దీర్ఘ సంధి చేసుకుని అథాతో అయిపోయింది అనమాట. అస్తు ఈ 3 పదాలు, ప్రతి పదానికి అర్థం ఉంటుంది. అందులో ఇక్కడ మనకు బ్రహ్మముని భాషణలో ముందుగా సూత్రంలో అథ శబ్దం ఉంది కదా, ఆ పదానికి ఓపెన్ చేసి చెప్తున్నాడు. ముందుగా స్థూలంగా ఈ సూత్రం యొక్క అర్థం చెప్పినట్లయితే అథ అంటే తరువాత, తరువాత అతో అంటే కారణం చూపిస్తున్నాడు. తర్వాత ఈ కారణం తర్వాత, ఏ కారణం తర్వాత అంటే ఈ సంసారంలో రోగము, వియోగము, భోగము. అథ అనే శబ్దానికి అర్థం చెప్పారు తరువాత. దేని తర్వాత అంటే ఈ సంసారంలో మన రోగాలు చూస్తున్నాం. రోగము, వియోగము, భోగ, దుఃఖానుభవ అనంతరం అంటే దుఃఖాలు, రోగాలు, వియోగాలు చూసినప్పుడు, వాటిని ప్రత్యక్షంగా అనుభూతి పొందినప్పుడు ఏదైతే మనకు మనసులో అనుభూతి కలుగుతుంది, దుఃఖానుభూతి కలుగుతుందో, అంటే దుఃఖానుభూతి అంటే ఎట్లా? ఇప్పుడు మన శరీరం ఉన్నందుకు రోగాలు వస్తూనే ఉంటాయి. రోగం ఉంది, ఆ రోగం వచ్చే మనసులో వైరాగ్యం ఉత్పన్నమవుతుంది. ఈ శరీరం పట్ల మనకు విరక్తి కలిగి మనకు భయం కలుగుతుందన్నమాట. ఆ భయం కలిగినప్పుడు ఆ బ్రహ్మ పట్ల జిజ్ఞాస కలుగుతుంది. ఇంకెప్పుడు వియోగం కలిగినప్పుడు బాధ కలుగుతున్నాడు. అంటే రోగం వచ్చినప్పుడు మనకు బాగా దుఃఖం వేస్తుంది. వియోగం, మనకి ఇష్టమైన వ్యక్తులు, ప్రియమైన వ్యక్తులు, బాగా మనకు కావాల్సిన వ్యక్తులు అకస్మాత్ వెళ్ళిపోయారు అనుకోండి, అకస్మాత్తుగా వెళ్ళిపోయారు, మనిషి దూరం అయిపోయారు. అప్పుడు ఆ వియోగం చెందినప్పుడు అత్యంత దుఃఖం కలుగుతుందన్నమాట. అలాగే ఈ సంసారంలో ఉండే భోగాలు బాగా అనుభవించిన తర్వాత చూస్తుంటాం, ఈ సంసారంలో ఇంద్రియ సుఖ భోగాలు చాలా రకరకాలు ఉన్నాయి. ఒక్కొక్క భోగ విలాసాల్లో లీనమై ఉన్నారు. కానీ వాటితో తృప్తి చెందుతున్నదా? ఆ భోగాలు అనుభవించిన తర్వాత కూడా దుఃఖం కలుగుతూనే ఉంది. అందుకే ఈ రోగం యొక్క దుఃఖాన్ని, వియోగం, ఇష్టమైన వ్యక్తి దూరమైనప్పుడు ఆ వియోగం కలిగినప్పుడు కలిగే దుఃఖాన్ని, భోగాలు అనుభవించిన తర్వాత కలిగే దుఃఖాన్ని, వీటి యొక్క ప్రత్యక్ష అనుభూతి, ప్రత్యక్ష దుఃఖానుభూతి కలిగిన తర్వాత అత శబ్దానికి ఇవి సంసారం ఇటువంటి రోగ, వియోగ, భోగ, దుఃఖాల యొక్క ప్రత్యక్ష అనుభూతి కలిగిన తర్వాత బ్రహ్మ జిజ్ఞాస, అప్పుడు బ్రహ్మకు జిజ్ఞాస కలుగుతున్నమాట. అంటే బ్రహ్మ పట్ల ఇవన్నీ చూసా, దుఃఖాలు చూసా కాబట్టి నీకు నా మనసులో వైరాగ్యం కలిగింది అన్నమాట. ఎందుకు కలిగింది? చాలా మంది అనుకోవచ్చు, సరే ఈ రోగం వచ్చింది కదా, మనకు అంత బాధపడాల్సిన అవసరం ఉంది, పరమాత్మతో పని ఉంది, రోగం వచ్చిన ఏదో ఔషధం ద్వారా దాన్ని ఉపశమనం చేసుకోవచ్చు, అలాగే ఆ రోగం నయం అయిపోతుంది. వియోగం అన్నప్పుడు ఇక్కడ అని చెప్తూ ఉంటాం. కానీ రోగం నయమైపోయినా అది శాశ్వతంగా ఉంటుందా? ఔషధాలు మనం చేసుకున్న ఔషధాలు ఏవైతే ఉన్నాయో ఆ రోగాన్ని శాశ్వతంగా ఉంచగలుగుతాయా? అయినప్పుడు రోగం మనకు నయం చేసుకున్నప్పుడు ఏదో ఒక రోగం ఉత్పన్నం అవుతూనే ఉంటుంది. శరీరం ఉన్నంత వరకు, యావత్ జీవనం ఉన్నంత వరకు ఏదో ఒక రోగం వస్తూనే ఉంటుంది. వియోగం అంటే మనకు కావాల్సిన దూరమైనప్పుడు చాలా అత్యంత దుఃఖం కలుగుతుందన్నమాట. ఆ వ్యక్తి కావాల్సిన వ్యక్తి దూరమైనప్పుడు ఆ వ్యక్తి యొక్క లోటు, ఆ వ్యక్తి లేనప్పుడు కలిగేటువంటి బాధ అది ఎవరు తీర్చలేదన్నమాట. అలాగే భోగాల విషయంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత ఆ దుఃఖానుభూతి ప్రత్యక్షంగా పొందిన తర్వాత బ్రహ్మ జిజ్ఞాస వ్యక్తికి కలుగుతుంది. అతః ఈ కారణం చేత అంటే అందుకే బ్రహ్మ తత్వం ఒకటి ఉంది. అక్కడే మనకు ఈ రోగము, వియోగము, భోగాల యొక్క దుఃఖ స్థితి అనేది ఉండదు. అక్కడ నిత్య ఆనందం ఉంటుంది, నిరోగావస్థ ఉంటుంది. అటువంటి భయము, దుఃఖము, పీడ అటువంటి ఏమీ ఉండవు. బట్ అతః ఈ కారణం చేత బ్రహ్మకు జిజ్ఞాస కలుగుతుంది. బ్రహ్మ విషయం తెలుసుకోవాలి జిజ్ఞాస కలిగింది. అంటే సంసారంలో ఉండే రోగ, వియోగ, భోగ, దుఃఖాలను చూసిన తర్వాత ఆ బ్రహ్మను పొందాలి, బ్రహ్మను తెలుసుకోవాలని జిజ్ఞాస కలుగుతుంది వ్యక్తికి. అప్పుడు అందుకే కష్టాలు ఉన్నప్పుడు దేవుడాంచిపోయిన దేవుని స్మరిస్తూ ఉంటాం. ఎందుకు? ఈ రోగం ద్వారా, వియోగం ద్వారా, భోగాల ద్వారా అనిపించిన తర్వాత నాకు వద్దని చెప్పి వైరాగ్యం ద్వారా ఆ దేవుని తెలుసుకుంటాం అంట. అందుకే తరువాత అంటే ఈ రోగ, వియోగ, భోగాల యొక్క దుఃఖాల యొక్క అనుభూతి తర్వాత బ్రహ్మ జిజ్ఞాస కలుగుతుంది. ఈ కారణం చేత, అతః అంటే ఈ కారణం చేతనే జిజ్ఞాస కలుగుతుంది, బ్రహ్మ జిజ్ఞాస కలుగుతుంది, బ్రహ్మ తెలుసుకోవాలి జిజ్ఞాస కలుగుతుంది. ఇది సూత్రం యొక్క అర్థం అనమాట. కాబట్టి రోగ, వియోగ, భోగ, దుఃఖాల తర్వాత బ్రహ్మ యొక్క జిజ్ఞాస కలుగుతుంది. ఈ కారణం చేత, ఏ కారణం అంటే రోగ, వియోగ, దుఃఖాల యొక్క కారణం చేత మనకి బ్రహ్మ జిజ్ఞాస కలుగుతుంది చెప్పి ఈ సూత్రం యొక్క అర్థం చెప్పబడింది. ఇది స్థూల అర్థం చెప్పాను ఇక్కడ. ఇప్పుడు ఇదే విషయాన్ని ఇంకా కొంచెం ఒక్కొక్క పదాన్ని తీసుకొని ఓపెన్ చేసి చెప్పారు. చూడండి, అక్కడ మీకు ఎక్కువ వ్యాఖ్యానం చేశాను, అయినప్పటికీ మళ్ళీ చూడండి. అథ శబ్దో అనంతరార్థ. ఈ సూత్రంలో అథ శబ్దం మీద అనంతరార్థ అంటే అనంతరం అంటే తర్వాత అనే అర్థాన్ని ఇస్తుంది. సరే, అనంతరం అంటే తర్వాత. ఏంటి తర్వాత?
అంటే అధునా అంటే ఇప్పుడు జగతి రోగ వియోగ భోగ భోగ దుఃఖానుభవ అనంతరం అంటే అధునా ఈ జగత్తులో ఇప్పుడు వర్తమాన జగత్తులో చూస్తున్నాం, సంసారం చూస్తున్నాం. జగతి సంసారంలో రోగ వియోగ భోగ దుఃఖానుభవ అనంతరం రోగము వియోగం భోగ అలా యొక్క దుఃఖానుభూతి తర్వాత తర్వాత అలాగే పునశ్చ మళ్ళీ జగతో నస్వరత్వ అనిత్యత్వ అనుమితి అనంతరం 2 కాలాలు చెప్పామట. ఈ జగత్తులో ఈ సంసార రోగాలు వియోగాలు భోగాలు యొక్క దుఃఖాన్ని అనుభవించిన తర్వాత పునశ్చ జగతో ఈ జగత్తులో నస్వరత్వం ఈ జగత్తు శాశ్వతంగా ఉంటుందా, నిరంతరం పరిణామం చెందుతూ ఉంది. కాలక్రమేణా అనేక మార్పులు చూస్తున్నప్పుడు సునామీ అని చెప్పి కేరళలో అనేక బీభత్సం జరుగుతుందన్నమాట. అక్కడ అలాగే ఖండ ప్రజలు జరుగుతూ ఉంటాయి అనేక చోట్ల. అలాగే నస్వరత్వం అంటే ఇది నష్టమైపోతుంది, శాశ్వతంగా ఉండదు. అలాగే అనిత్యత్వం ఏది నిత్యంగా ఉండదు. ఏమైనా వస్తువులు పదార్థాలు మనం చూస్తున్న వస్తువులు మనతో నిత్యంగా ఉంటాయా, మన సంసారం నిత్యంగా ఉండగలుగుతామా? లేవు. అంటే ఇవన్నీ ఏం తెలుస్తున్నాయి? నస్వరత్వ అనిత్యత్వ అనుమితి అనంతరం. అనుమితి అంటే అనుమానం తెలుస్తున్నాయి మనకు. ఈ సంసారం నిత్యంగా ఉండదు. మనం ఉపయోగించే వస్తువులు పదార్థాలు ద్రవ్యాలు ఏవైతే కనిపిస్తున్నాయో కంటికి ఇవి నిత్యంగా ఉండవు. ఇవి అనుమితి అనంతరం, ఇవి అనుమానం ప్రత్యక్షం అవుతున్నాయి. ఏది శాశ్వతం కాదు, ఏది శాశ్వతంగా ఉండదు ఈ సంసారంలో. కానీ ఈ రకంగా ఈ సంసారంలో నస్వరత్వాన్ని అలాగే అనిత్యత్వాన్ని చూసినప్పుడు ఏది నిత్యం కాదు, ఏది నిత్యంగా ఉండదు. మన శరీరం నిత్యంగా ఉంటుందా, ఈ వస్తువు నిత్యంగా ఉంటుంది, ఏది నిత్యంగా ఉండదు, నిరంతరం పరిణామం చెందుతుంది. ఇలాగ అనిత్యత్వాన్ని ఈ సంసారం యొక్క నస్వరత్వాన్ని చూసిన తర్వాత కూడా ఆ బ్రహ్మ జిజ్ఞాస కలుగుతుంది. వాటి 2 రకాలు చెప్పాడు. రోగ వియోగ భోగాల యొక్క దుఃఖానుభూతిని ప్రత్యక్షం చేసుకున్న తర్వాత అలాగే సంసారంలో జగత్తు నస్వరత్వాన్ని ఆ అనిత్యత్వాన్ని చూసిన తర్వాత ఆ బ్రహ్మ జిజ్ఞాస కలుగుతుంది అని చెప్పి ఈ రకంగా అథ శబ్దానికి అనంతరం అంటే అనంతరం దేని తర్వాత అంటే వీటి తర్వాత బ్రహ్మ జిజ్ఞాస కలుగుతుంది అని చెప్పి దీని యొక్క అర్థం ఈ రకంగా చెప్పబడింది అన్నమాట. ఇప్పుడు ఈ విషయంలో శంకరాచార్య ఏమంటున్నారు, ఆ భాష్యంలో ఏం చెప్పారు, ఈ సూత్రార్థం మనం చెప్పుకున్నాం. ఈ విషయం శంకరాచార్య ఏమంటున్నారు అంటే అది చెప్పుకున్నామట. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాము, ఇక్కడ అర్థము ఈ సంసారంలో రోగ వియోగ భోగాల తర్వాత జగత్తు యొక్క నస్వరత్వము అనిత్యత్వం చూసిన తర్వాత మనకు బ్రహ్మ జిజ్ఞాస కలుగుతుంది అని చెప్పి ఇక్కడ బ్రహ్మముని భాష్యంలో సూత్రార్థం మనం చెప్పుకున్నామట. కానీ ఇక్కడ శంకరాచార్య గారు ఏమంటున్నారంటే అత ఖలు శాంకర భాష్యే సూత్రార్థం ఏ రకంగా చెప్పకూడదు అంటే శాంకర భాష్యంలో ఇదే సూత్రానికి శమదమాది సాధనానంతరం ఉక్తం కర్మావబోధనస్య ఆనంతర్యం నిరాకృతం. ఇక్కడ ఏమంటున్నాను శంకరాచార్య, ఈ రోగ వియోగ భోగాల తర్వాత బ్రహ్మకు జిజ్ఞాస కలగదండి. శమదమాది సాధనానంతరం ఉక్తం. సమదమాది అంటే ఏమిటి? ఇక్కడ శమము దమం అంటే ఇప్పుడు 6 ఉన్నాయి మనకు. అక్కడ శాంకర భాషను దీనికి ఉల్లేఖించారు, సందర్భం బట్టి అక్కడ మీకు ప్రస్తావిస్తాను. 6 ఏంటంటే శమము, దమము, తితిక్ష, ఉపరతి, శ్రద్ధ, సమాధానం. ఇవి 6. ఈ 6 అంటే శ్రమము అంటే ఇంద్రియ పట్ల శమనం కలిగినప్పుడు, దమనం కలిగినప్పుడు, తితిక్ష కలిగినప్పుడు, ఉపరతి శాంతి కలిగినప్పుడు, శ్రద్ధ కలిగినప్పుడు, సమాధానం కలిగినప్పుడు అంటే ఈ సంసారం పట్ల ఉండే ఇంద్రియ భోగాల పట్ల విషయాల పట్ల మనకి వీటన్ని విరక్తి కలిగినప్పుడు ఆ రకం చెప్పుకుంటూ వస్తున్నామాట. దాని భిన్న రూపం చెప్పాడు. ఇవి శమము, దమము, తితిక్ష, ఉపరతి, శ్రద్ధ, సమాధానం. ఈ 6 విషయాల యొక్క తత్వం తెలిసిన తర్వాత అలాగే కర్మావబోధనస్య ఆనంతర్యం నిరాకృతం. అది ఇక్కడ కర్మ వలన మనం ఏదైనా ధర్మానుష్ఠాన కర్మలు చేస్తాం, వాటి వల్ల బ్రహ్మ జిజ్ఞాస కలగడం అనమాట. వాటిని నిరాకరించి కేవలం శమదమాది 6 తత్వాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా నీకు బ్రహ్మ జిజ్ఞాస కలుగుతుంది అని చెప్పి ఇక్కడ వ్యాఖ్యానించబడింది అన్నమాట. అది మీకు సందర్భం మీకు వ్యాఖ్యానిస్తాను. కాబట్టి ఈ 6 తత్వాల ద్వారా తెలుసుకున్నప్పుడే నీకు బ్రహ్మ జిజ్ఞాస కలుగుతుంది అని చెప్పుకున్నాడు. అక్కడేమో బ్రహ్మముని భాష ఏం చెప్పుకున్నాం, రోగ వియోగ భోగాల దుఃఖాన్ని ప్రత్యక్ష అనుభూతిని పొందిన తర్వాత ఈ జగత్తు యొక్క నశ్వరత్వము అనిత్యత్వం చూసిన తర్వాత బ్రహ్మ జిజ్ఞాస కలిగింది. ఇక్కడేమో శమదమాది ఈ సాధన 6 తత్వాలు ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకుంటే నీకు బ్రహ్మ జిజ్ఞాస కలుగుతుంది, వాటి తర్వాత మీకు ఈ స్థితి ఏర్పడుతుంది అని చెప్పి ఈ రకంగా ప్రస్తావించారు. కర్మావబోధనస్య ఆనంతర్యం నిరాకృతం. ఈ శంకరాచార్య వారు ఏం చేశారంటే అంటే కర్మ ద్వారా జిజ్ఞాస కలుగుతుంది అంటే దాన పుణ్యకర్మలు చేస్తున్న జిజ్ఞాస కలుగుతుంది, ఆ విషయాలు ఉన్నాయి కదా, అవి నిరాకరించామట. అలా కాకుండా ముఖ్యంగా ఇవి తెలుసుకుంటే నీకు బ్రహ్మ జిజ్ఞాస కలుగుతుంది, కర్మ చేయాల్సిన అవసరం లేదు అన్నట్టుగా ఇక్కడ దాన్ని ఖండించి దీనికి ప్రాధాన్యత ఇచ్చి శమదమాది
కి ప్రాధాన్యత ఇచ్చేసి ఈ రకంగా ప్రస్తావించారు. అందుకే తస్య బ్రహ్మ జిజ్ఞాసాయం అనపేక్షత్వం ప్రదర్శ్య. ఈ కర్మావబోధనస్య కర్మ విషయంలో ధర్మ జిజ్ఞాస విషయంలో బ్రహ్మ జిజ్ఞాస అనపేక్షత్వం ప్రదర్శ్య. బ్రహ్మ జిజ్ఞాస విషయంలో ఈ ధర్మ జిజ్ఞాస చేయాల్సిన అవసరం లేదు. బ్రహ్మ జిజ్ఞాస బ్రహ్మ మోక్షత్వాన్ని పొందడానికి పరమాత్మతత్వాన్ని పొందడానికి ఈ కర్మావబోధనం అవసరం లేదు. అక్కడ కర్మావబోధనస్య ఆనంతర్యం నిరాకరితం, దాన్ని నిరాకరించి ఏం చెప్పాడంటే బ్రహ్మ జిజ్ఞాసం అనపేక్షత్వం ప్రదర్శించారన్నమాట. ఆ విధంగా ఆ శంకర భాషలో అటు కొన్ని ముఖ్యమైన బిందువులు తీసుకుంటాం, మొత్తం ఆయన వ్యాఖ్యానించాం, అది మీకు ఆ తర్వాత అర్థమవుతుంది నిదానంగా. తద్వత్ ఇప్పుడు ఈ విషయం ఆయన శంకర భాష చెప్పిన విషయాన్ని ఇక్కడ బ్రహ్మ విశ్లేషణాత్మక విచారిస్తున్నాను. ఏం చేస్తున్నా తద్వత్ నువ్వు ఏ విధంగా అయితే శమధమాది ద్వారానే బ్రహ్మ జిజ్ఞాస కలుగుతుంది, కర్మావబోధన అవసరం లేదు, ధర్మ జిజ్ఞాస అవసరం లేదని చెప్పావు కదా, అలాగే తద్వత్ శమధమాది సాధనమపి నిరాకరణం అర్హతి. నువ్వు శమధమాది ద్వారా బ్రహ్మ జిజ్ఞాస కలుగుతుందని చెప్పావు కదా, నువ్వు ఏ దగ్గరికైతే కర్మబోధను నిరాకరించావో ఖండించావో అలాగే తద్వత్ శమధమాది సాధనమపి నిరాకరణం అర్హతి. నువ్వు నిరాకరించవచ్చు. నువ్వు దాన్ని ఎలా నిరాకరించావో ఈ శమధమాది లేకుండా నువ్వు వీటి ద్వారా బ్రహ్మ జిజ్ఞాస కలుగుతున్నావు అంటున్నావు కదా, ఇది కూడా మనకు అవసరం లేదన్నమాట. అది నిరాకరించవచ్చు, అది ఖండించవచ్చు అని ఇక్కడ బ్రహ్మమునిజీ అంటున్నాను అనమాట. శమధమాది సాధనమపి నిరాకరణం అర్హతి. ఎందుకంటే యతోహి శమధమాది సాధనం తు పర్వతారోహణ సదృశ్యం కఠినతమం కృత్యం. ఈ శమధమాది ఆర్తత్వాలను తెలుసుకోవాలంటే ఇది పర్వతారోహణ సదృశ్యం కఠినతమం కృత్యం. ఒక కొండని ఎక్కాలంటే, మహాంతమైన కొండని ఎక్కాలంటే ఎంత కఠినమో అలాగే శమధమ తితిక్ష ఉపరతి శ్రద్ధ సమాధానం వీటిని దాటుకుని వెళ్ళాలంటే అంత కష్టంగా మహాంతమైన కష్టం ఉంటుంది, చాలా కఠినంగా ఉంటుంది. శమధమాది సాధనమపి ఆ పర్వతారోహణ సదృశ్యం కఠినతమం కృత్యం. ఇది చాలా కఠినమైన పని, చాలా క్లిష్టమైన పని. యోహి అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే చెప్తున్నాడు. యోహి కిల భూస్థలే దుఃఖం అనుభవేత్ పర్వతేచ సుఖం లక్ష్యేత్ సాహి పర్వతం ఆరోహతి. ఎవరైతే భూస్థలి అంటే భూమి మీద ఈ జగత్తులో ఈ సంసారంలో ఈ బ్రహ్మాండంలో దుఃఖం అనుభవేది, దుఃఖం చూశారో దుఃఖానుభూతి కలిగిందో ఈ సంసారం వ్యర్థమైంది, సంసారంలో సుఖం లేదు అని చెప్పి వైరాగ్యం ఉత్పన్నం అవుతుందో ఈ భూస్థలంలో అంటే ఈ భూమి యందు ఎవరైతే వర్తమానం జీవిస్తున్నారో దుఃఖం అనుభవేత్ పర్వతేజ సుఖం లక్ష్యేత్. అలాగే ఇదంతా సంసారంలో ఏమీ లేదు కాబట్టి పర్వతానికి వెళ్ళి మన సాధన అనుష్ఠానం చేసుకుంటూ పర్వతాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలి. అంటే అక్కడికి వెళ్ళి తపస్సు చేసుకోవాలి, కొండ గుహలోకి వెళ్ళి పర్వతాల ఎందుకు వెళ్ళి తపస్సు చేసుకోవాలి. దాన్ని లక్ష్యంగా పెట్టుకొని ఎవరైతే ఉంటారో అంటే ఈ భూస్థలం మీద ఈ సంసారం ఎందు నీకు వైరాగ్యం ఉత్పన్నమైనప్పుడు అడవులకు వెళ్ళిపోయి పర్వతాల ఎందుకు వెళ్ళిపోయి అంటే పర్వతం కొండల ఎందుకు వెళ్ళి తపస్సు చేసుకోవడానికి లక్ష్యం పెట్టుకుంటాడు. అటువంటి వ్యక్తి మాత్రమే సుఖం లక్ష్యేత్ సాహి పర్వతం ఆరోహతి. అటువంటి వ్యక్తి సంసారంలో దుఃఖాన్ని చూసిన వ్యక్తే కొండల వైపు వెళ్ళాలని చెప్పి ఆ లక్ష్యం పెట్టుకునే వ్యక్తి అటువంటి వ్యక్తి వెళ్ళగలుగుతాడు, ఆ పర్వతాన్ని ఎక్కగలుగుతాడు అన్నమాట. ఈ సంసారంలో ఈ దుఃఖం యొక్క అనుభూతి చూడలేదు. భూస్థలే దుఃఖం అనుభవేత్ అని చెప్పి అక్కడ ఆ సంసార దుఃఖం చూడినప్పుడు వ్యక్తికి ఈ లక్ష్యం కూడా ఉండదు అన్నమాట. కాబట్టి ఈ శమధమాది సాధనం కూడా పర్వతాలు ఎక్కడం ఏ విధంగా కఠినమో అలాగా వీటిని తొలగించుకోవడం చాలా కష్టము. దాన్ని ఎక్కాలి అంటే ఎలా ఉంటుందంటే ఈ భూమి యందు దుఃఖం అనుభవేది, ఈ భూస్థలం యందు భూమి యందు ఈ బ్రహ్మాండం యందు ఈ సంసారంలో దుఃఖం యొక్క అనుభూతిని పొందినప్పుడే మనం పైన చెప్పిన ప్రకారం రోగ వియోగ భోగాలతో దుఃఖానుభూతి పొందినప్పుడే నీకు ఆ పర్వతం వైపు వెళ్ళాలి, కొండల వైపు వెళ్ళి తపస్సు చేసుకోవడానికి భావన కలుగుతుంది, బ్రహ్మ జిజ్ఞాస కలుగుతుంది. అంతేగాని శమధమాది చాలా కష్టం, నువ్వు దాన్ని ఎందుకు స్వీకరించడం లేదు, ఎందుకు ఖండిస్తున్నావు ఇక్కడ అన్నట్టుగా ఇక్కడ చెప్పేదన్నమాట. అందుకే ఎవరైతే ఆ పర్వతం వైపు వెళ్ళాలని లక్ష్యం ఉన్న వ్యక్తి భూస్థలే దుఃఖాన్ని అనుభవించినప్పుడే పర్వతం వైపు వెళ్ళడానికి ఇష్టపడతాడు. అందుకే తథైవ శమధమాది సాధనమపి స ఏవ అభ్యసేత్ యోహి ఖలు ఉపగచ్చేత్ వైరాగ్యం. అందుకే ఈ శమధమాది సాధనాలు 6 ఏమేమి చెప్పుకున్నాము, శమము దమము తితిక్ష ఉపరతి శ్రద్ధ సమాధానం అని చెప్పి 6 తత్వాలు చెప్పుకున్నామో అవి ఇవన్నీ ఎప్పుడు అభ్యాసం చేయగలుగుతాడు. శమధమాది సాధనమపి సా ఏవ అభ్యసతు, అటువంటి వ్యక్తి వీటిని అభ్యాసం చేయగలుగుతాడు, ఈ 6 తత్వాన్ని అభ్యాసం చేయగలుగుతారు. యోహి ఖలు ఉపగచ్చేతు వైరాగ్యం, ఎవరైతే ఈ సంసారం పట్ల వైరాగ్యం కలిగి ఉంటారో అటువంటి వ్యక్తి ఈ సమధమాది సాధనను అనుష్ఠానం చేయగలుగుతాడు, వాటి కోసం అభ్యాసం చేయగలుగుతారు. ఈ
ఈ సంసారం పట్ల వైరాగ్యం రానంత వరకు, ఈ సంసార రోగ వియోగ భోగాలు చూడనంత వరకు ఈ సమధమాది విషయంలో కూడా జిజ్ఞాస ఉత్పన్నం కాదు. ఆ పరమాత్మ పట్ల జిజ్ఞాస ఉత్పన్నం కాదు. కాబట్టి యోహి కలు ఉపగచ్చేత్ వైరాగ్యం, అటువంటి వ్యక్తే, వైరాగ్యం కలిగిన వ్యక్తే శమధమాది కూడా అభ్యాసం చేయగలుగుతారు. అత తదు ఉక్తం అస్మాభి, అందుకే బ్రహ్మమునిజీ ఈ రకంగా ఆ శాంకర భాష విషయాన్ని ఈ రకంగా కొంచెం ఆయన యొక్క విషయం బిందువు తీసుకొని ఇక్కడ విచారణ చేశారనమాట, విశ్లేషణాత్మక వివరించారనమాట. అంటే దానికి దీనికి తేడా ఈ రకంగా ఉంది అని చెప్పి దాన్ని కొంచెం నిరాకరణ పూర్వకంగా ఖండించినట్టుగా ఇక్కడ విచారించారనమాట. అస్తు, ఈ రకం చెప్పుకున్నాం. తర్వాత ఏమంటున్నా అంటే వాస్తవంగా ఏంటంటే వస్తుతస్తు బ్రహ్మ జిజ్ఞాసాయా కారణం వైరాగ్యమేవా యద్ అనంతరం బ్రహ్మణో జిజ్ఞాస ఉద్భవితుం అర్హతి. యద్ అనంతరం బ్రహ్మణో జిజ్ఞాస ఉద్భవితుం అర్హతి. ఇక్కడ కొన్ని పదాలు నేను విడిదీసి చెప్తుంటా అండి. నేను ఇక్కడ సంధి యుక్తంగా ఉన్నాయి, సంధి విడిదీసి చెప్తుంటాను, అది అర్థం చేసుకోండి పాఠకులు. అస్తు వస్తుతస్తు దాన్ని వస్తుతహతు అంటే వాస్తవంగా బ్రహ్మ జిజ్ఞాసకి కారణం ఏంటి? బ్రహ్మ జిజ్ఞాస, పరమాత్మ పట్ల జిజ్ఞాస ఎప్పుడు ఉత్పన్నమవుతుంది? దానికి కారణం ఏంటి? వైరాగ్యమేవా, వైరాగ్యం ఉన్నప్పుడే నీకు ఆ బ్రహ్మ పట్ల జిజ్ఞాస కలుగుతుంది. ఏది అనంతరం బ్రహ్మనో జిజ్ఞాసు ఉద్భవితుం అర్హతి. వైరాగ్యం ముఖ్య కారణం చెప్పాడు. ఆ వైరాగ్యం తర్వాతనే ఏద్ అనంతరం, ఆ వైరాగ్యం తర్వాతనే, అనంతరం తర్వాతనే బ్రహ్మణ అంటే బ్రహ్మ యొక్క జిజ్ఞాస ఉద్భవితుం అర్హతి. ఆ బ్రహ్మ యొక్క జిజ్ఞాస ఉత్పన్నమవుతుంది. ఉద్భవితుం అర్హతి అంటే ఆ బ్రహ్మ పట్ల శ్రద్ధ, ఆస్థ, నిష్ఠ ఇవన్నీ ఉత్పన్నమవుతాయి. నీకు వైరాగ్యం లేకుండా సంసారం పట్ల, ఈ సంసారం దుఃఖాల పట్ల అనుభూతి నీకు తెలియకపోతే నీకు వైరాగ్యం ఉత్పన్నం కాదు. అందుకే నాహి వైరాగ్యం అంతరేనా బ్రహ్మణో జిజ్ఞాస సంభవతి. అందుకే వైరాగ్యం లేకుండా బ్రహ్మ పట్ల జిజ్ఞాస నీకు ఉత్పన్నం కాదు. వైరాగ్యం ఉంటేనే ఈ సంసారంలో రోగ వియోగ భోగ దుఃఖాల యొక్క ప్రత్యక్ష అనుభూతి ఉన్నప్పుడే నీకు ఆ పరమాత్మ పట్ల వైరాగ్యం ఉత్పన్నం అవుతుంది. అందుకే నాహి వైరాగ్యం అంతరైనా బ్రహ్మణో జిజ్ఞాస సంభవతి. వైరాగ్యం లేకుండా బ్రహ్మ యొక్క జిజ్ఞాస సంభవించదు అని చెప్పి ఇక్కడ స్పష్టంగా బ్రహ్మని ఈ రకంగా ఉల్లేఖిస్తున్నారు. కానీ ఈ వైరాగ్యం 2 రకాలంట. ఏంటి? మనం ముందుకు చెప్పుకున్నాం. ఈ వైరాగ్యం 2 రకాలు. ఈ వైరాగ్యం కలిగినప్పుడే బ్రహ్మ జిజ్ఞాస కలుగుతున్నా అంటున్నాం కదా. ఈ వైరాగ్యం ఎన్ని రకాలు అది చెప్తున్నాను. తచ్చ వైరాగ్యం ద్వివిధం. ఈ వైరాగ్యం 2 రకాలు. ఏంటది? దృష్టం అనుమితం చ. దృష్టం అంటే ప్రత్యక్షంగా అనుభూతి ద్వారా పొందుతున్నాం, ప్రత్యక్ష అనుభవం ఉంది మనకు. ఒక వైరాగ్యం అంటే ప్రత్యక్షంగా అనుభవించిన తర్వాత మనకు వైరాగ్యం కలుగుతుంది. ఒకటి అనుమితం చ. రెండోది ఏంటి? అనుమానం ద్వారా తెలుసుకున్న తర్వాత మనకు వైరాగ్యం కలుగుతుంది. ఏంటివి అవి? ప్రత్యక్షం, దృష్టం, అనుమిత. దృష్టం అంటే ప్రత్యక్షం, అనుమితం అంటే అనుమానం ద్వారా తెలుసుకున్నది, దాన్ని దృష్టం అంటామట. అందుకే తచ్చ వైరాగ్యం ద్విధం, 2 రకాలు. దృష్టం అనుమితం చ. దృష్టము మరియు అనుమితము. దృష్టం అంటే ఏమిటి? ప్రత్యక్షంగా అనుభవం కలిగింది ఏంటి అంటే అది పైన చెప్పిన విధంగా దృష్టం అంటే ఏమిటి? ప్రత్యక్షం ఏంటి? నీకు ప్రత్యక్ష అనుభూతి ఏంటి? రోగ వియోగ భోగ దుఃఖానుభవాత్ భవతి. ఈ సంసారంలో రోగము వియోగము భోగాలు ప్రత్యక్షంగా అనుభూతి పొందాం. రోగాల యొక్క స్థితిని మనం ప్రత్యక్షంగా అనుభూతిని పొందుతున్నాం. వియోగం కలిగినప్పుడు, మనసు దృఢమైనప్పుడు, మన ఇష్టమైన వాళ్ళు అక్కడ మనం దుఃఖానుభూతిని పొందుతున్నాం. అలాగే భోగాలను అనుభవించిన తర్వాత తృప్తి కలిగిందా, శాంతి కలిగిందా చెప్పండి? మన సంసారంలో మనం చెప్పుకుంటాం. సాంఖ్య దర్శనంలో మహర్షి కపిల మహర్షి చెప్తాడ, పుత్రాపి కోపి సుఖీ నాస్తి. ఎవరు కూడా ఎక్కడ కూడా సుఖంగానే ఉండదు. జన్మ అంటే దుఃఖం లేకుండా ఏ మానవుడు ఎటువంటి జ్ఞాని అయినా, ఎటువంటి అంటే శరీరం ఉన్నది ఏదో దుఃఖం ఖచ్చితంగా ఉంటుంది. శారీరక పీడే ఉంటుంది. ఎంత జ్ఞాని అయినా, ఋషి అయినా, యోగి అయినా కూడా ఏదో ఒకటి శారీరక పీడే కలుగుతూనే ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇంకా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు అర్థం చేసుకున్నారు. సామాన్య లౌకిక వ్యక్తులు అయితే మనకు చిన్న అనేక ఇంద్రియ భోగాల్లో లీనమై ఉంటుంది కాబట్టి వాళ్ళకు దుఃఖం ఇంకా ఎక్కువగా పీడిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి పుత్రాపి కోపి సుఖీ నాస్తి. ఈ సంసారంలో ఎవరు కూడా ఎక్కడ సుఖంగా ఉండదు. ఇది నియమం, సంసారం యొక్క నియమం అనమాట. జన్మ అంటే కర్మలు అవశిష్టంగా ఉన్నాయి కాబట్టి జన్మ తీసుకొని వచ్చాం. మనం చేసిన గత జన్మలు చేసిన ప్రారంధ పుణ్య కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుభవించడం కోసమే ఇక్కడికి వచ్చాం. పుణ్యం చేసింటే పుణ్యం అనుభవించడానికి, పాపం చేసింటే పాపం అనుభవించడానికి. కానీ పుణ్యం అనుభవించినప్పటికీ కూడా అది పాపంతో పోల్చుకుని ఉత్తమమైనది, శ్రేష్టమైనది. కానీ అవి కొంతవరకే ఉంటాయి, తాత్కాలికంగా ఉంటాయి సుఖాలు. అవి శాశ్వతంగా ఉండవన్నమాట. కాబట్టి ఇక్కడ ఈ ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. కాబట్టి రోగాలను వియోగాలు భోగ దుఃఖానుభవాత్ భవతి. ఇది ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరికి అనుభూతి ఉంది. కాబట్టి ఇలా అనుభూతి, ప్రత్యక్ష దుఃఖానుభూతి ఉంది కాబట్టి మనకు వైరాగ్యం ఉత్పన్నం అవుతుంది. ఎందుకంటే ఎంత లక్షాధిపతి అయినా
కరుడుపతైనా ఎవరు ఎంత ఉన్నా కూడా ఎంత చెట్టుకు అంత కాలినట్టుగా వారి దగ్గర సమస్యలు అందరికీ ఉంటాయంట. ఎవరికి మనశ్శాంతి అనేది లేదన్నమాట. మనశ్శాంతికి వెళ్ళి బ్రహ్మను పొందినప్పుడే, ఆ బ్రహ్మ సాక్షాత్కారం చేసినప్పుడే ఎవరికైనా మనశ్శాంతి కలుగుతుంది, ఈ వైరాగ్యం ఉత్పన్నం అవుతుంది. బ్రహ్మతత్వం వదిలేసిన వ్యక్తికి సంసారంలో ఎవరు కూడా మనశ్శాంతిగా ఉండదు, శాంతంగా ఉండదు అనమాట. వాళ్ళకు తృప్తి అనేది ఉండదు అనమాట. తృప్తి కేవలం బ్రహ్మ పొందినప్పుడే ఆ తృప్తి కలుగుతుంది. లేదంటే సంసారంలో ఉత్కృష్టమైన ఎన్ని భోగాలు నీకు ఇచ్చినా, ఎంత ధనము, ఐశ్వర్యము, ఆ బలము, శక్తి, బుద్ధి ఎన్ని ఇచ్చినా కూడా ఇవి నీకు తృప్తిని కలగ చేయవు. అందుకే మహాభారతం చెప్తాం. మహాభారతంలో ఒక శ్లోకం వస్తుందన్నమాట. ఆ ధనం వ్రీహి యవ పురాంశ ఏదో అది మిస్ అయింది. ఆ ధనం వ్రీహి యవ స్త్రియ ఐశ్వర్యం ఏకస్యాపి తృష్ణాం ఏకస్య తృష్ణం నా అర్హతి. అంటే ఒక వ్యక్తిగత తృష్ణను, ఒక వ్యక్తి తృప్తిని సంపూర్ణం చేయలేమంట. స్త్రీలైనా, ధనమైనా, ఐశ్వర్యమైనా, అన్న ఆహార పదార్థాలైనా. యత్ పృథివ్యాం వ్రీహి అన్నం, ఇది గుర్తుకొచ్చింది. యత్ పృథివ్యాం వ్రీహి అన్నం యవః స్త్రియ ఏకస్యాపి ఏకస్యాపి నా పర్యాప్తం. తృష్ణ అంటే తృష్ణను, ఒక వ్యక్తి తృప్తిని కలగ చేయడానికి ఇవన్నీ కూడా పర్యాప్తం కావు. అంటే మనిషికి తృప్తిని పరచలేమంట. అశాంతంగానే ఉంటాడు. ఎన్ని భోగాలు అనిపించినా కూడా, మన ఇతిహాసం తీసుకున్నా కూడా ఇవి ఎన్ని రాజా మహారాజులు, ఋషులు, మహారాజులు ఇవన్నీ బాగా అనుభవించి చూసేదన్నమాట. ఎన్ని అనుభవించిన వీటిలో తృప్తి ఎప్పుడు కలగదు, మనశ్శాంతి ఎప్పుడు కలగదు. వీడికి మనం ఏదో దుఃఖం ఉండనే ఉంటుంది. ఎందుకంటే ప్రతి సుఖం వెనుక దుఃఖం వెంటాడుతూనే ఉంటుందన్నమాట. ఏ ప్రాణికి హాని కలిగించకుండా, పీడించకుండా మన సుఖాన్ని అనుభవించలేమాట. కాబట్టి మనకు ఖచ్చితంగా దుఃఖం ఉంటుంది. ఇది కాబట్టి ఇవన్నీ దుఃఖానుభూతి కలిగిన తర్వాతనే వైరాగ్యం ఉత్పన్నం అవుతుంది. అందుకే మనకు దృష్టంతో రోగ వియోగ భోగ దుఃఖానుభవాత్ భవతి. కాబట్టి రోగ వియోగ భోగాలను ప్రత్యక్ష అనుభూతి పొందిన తర్వాతనే మనకి వైరాగ్యం ఉత్పన్నం అవుతుంది. రెండోది ఏం చెప్పుకున్నాం, ఏదో అనుమితం, అనుమానం ద్వారా తెలుస్తుందన్నమాట. తత్కలు, ఈ శరీరం మనం చాలా బాగా అలంకరించుకుంటూ ఉంటాం, శరీరాన్ని బాగా అలంకరించుకుంటాం. అలాగే మన దగ్గర ఉన్న నిత్య వస్తువులు అలంకరించుకుంటూ ఉంటాం. అవి నిత్యంగా అలాగే ఎలాగ అలంకరించుకో అదే విధంగా ఉంటాయా? చిన్న కాలంలో, కొద్ది కాలంలో అవన్నీ మార్పు చెందుతున్నాయి, పరివర్తన చెందుతున్నాయి. ఎంత అలంకరించినా, ఎంత అందంగా తయారు చేసినా అది 1 గంట, 2 గంటల తర్వాత, 3 గంటల తర్వాత మనం చేసిన దాన్ని బట్టి అలాగే మార్పులు చెందుతున్నాయి. అలాగే ప్రతిదీ కూడా ఈ సంసారంలో ప్రతి పదార్థం కూడా నిరంతరంగా మార్పు చెందుతుంది. ప్రకృతిలో మార్పులు వస్తున్నాయి, బ్రహ్మాండంలో మార్పులు వస్తున్నాయి, అనేక శరీరంలో కూడా మార్పులు వస్తున్నాయి. అంటే బ్రహ్మాండంలో, పిండంలో ప్రతిదీ మార్పు చెందుతూ ఉంది. అంటే నిత్యంగా ఏది ఉంటాం లేదన్నమాట. అందుకే ఏదో అనుమితం. తత్కలో ఏంటది అంటే జగతో నస్వరత్వం. ఈ జగత్తు నిరంతరంగా పరివర్తన చెందుతుంది. కాలం ఆగుతుందా? కాలం ఎవరి గురించి ఆగడం లేదు. నిరంతరంగా ముందుకు వెళ్తూనే ఉందన్నమాట. ఆ పోయిన కాలం తిరిగి రాదన్నమాట. మనం అలాగే జగతో నస్వరత్వ అనిత్యత్వం అనిత్యత్వ అనుమానాధ్యాయతే. ఈ జగత్తంతా, ఈ బ్రహ్మాండం అంతా నశ్వరమైన నష్టం అవుతుంది. ఇప్పుడు ఖండ ప్రళయాలని చెప్పి, రకరకాల అగ్ని ప్రళయాలని చెప్పి మనకు కొన్ని చోట్ల వేద మంత్రాలు, బ్రాహ్మణ గ్రంథాలు చెప్పబడ్డాయన్నమాట. ఇవన్నీ ప్రళయముల ద్వారా, అంటే దైవిక దుఃఖాలు, సునామీ, భూకంపాలు, ఇవన్నీ ఏంటివి? దైవిక దుఃఖాలు అన్నమాట. అలాగా ఇంకా రకరకాల పరిణామం చెందుతూనే ఉంది. ఈ సృష్టిలో మార్పులు వస్తూనే ఉన్నాయన్నమాట. కాబట్టి నస్వరత్వ అనిత్యత్వ, అలాగే నిత్యంగా ఏది కూడా ఉండలేము. నష్టం అయిపోతుందా? సరే, ఉన్న వస్తువు స్థాయిగా ఉంటుందా? అని ఏ వస్తువు నష్టమైంది బాగానే ఉంది. కానీ ఉన్న వస్తువులో స్థాయిగా ఉంటున్నాయా? అది కూడా స్థాయిగా ఉండటం లేదు. ప్రతిదీ కూడా మార్పు చెందుతుంది. ఈ సంసారం పరివర్తనశీలమైనది, నిరంతరంగా పరిణామం చెందుతూనే ఉందాం. ఏది కూడా బ్రహ్మాండమైన, పిండమైన ఏ పదార్థం కూడా క్షణకాలం కూడా అది స్థాయిగా ఉండాలి. నిరంతరంగా గతిశీలంగానే ఉన్నాను. ఎప్పుడు చలాయమానంగా ఉంది బ్రహ్మాండం అంతా కూడా. కాబట్టి ఆ పరివర్తన చెందుతూ ఉన్నాయి. ఏది నిత్యం కాదు, శాశ్వతం కాదు. అందుకే నశ్వరత్వ అనిత్యత్వం అనుమానాధ్యాయత. ఇవన్నీ అనుమానంగా మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం అండి. శరీరము కొంతకాలం వృద్ధావస్థను పొందు, ప్రౌఢావస్థ, వృద్ధావస్థలో మార్పు చెందుతూ ఉంది, నష్టమైపోతుంది. అలాగే బ్రహ్మాండం కూడా మనం చూస్తున్నాం. ఇవన్నీ ప్రత్యక్షంగా మన కంటికి కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అనుమానం ద్వారా, అనుమానాధ్యాయతే, ఈ అనుమానం ద్వారా కూడా మనకు వైరాగ్యం ఉత్పన్నం అవుతుంది. శరీరం పట్ల వైరాగ్యం ఉత్పన్నం అవుతుంది. ఈ సంసారం పట్ల వైరాగ్యం ఉత్పన్నం అవుతుంది. వస్తువు పట్ల, పదార్థాల పట్ల వైరాగ్యం ఉత్పన్నం అవుతుంది. మనం చాలా మంది వస్తువుల పట్ల కూడా చాలా మోహం పెంచుకుంటుందండి. జడ పదార్థాల పట్ల కూడా మోహాన్ని పెంచుకుంటూ ఉంటారు. ఆ వస్తువైనా, ప్రాణి అయినా అలాగే ఇది నాకు చాలా ఉత్కృష్టమైనది, కొన్ని భవనాల యందు, కొన్ని వస్తువులు యందు, కొన్ని పదార్థాలు యందు నాకు ఇష్టమని చెప్పి దానికి అంకితం అయిపోతారు. అంటే అంత మోహంలో, ఆ మోహగ్రస్తులు అయిపోతాం అనమాట. అలా స్థితి ఏర్పడుతుందన్నమాట. ఇవన్నీ శాశ్వతం కాదని ఎప్పుడైతే ఆ వ్యక్తికి అనుమానం ద్వారా తెలుసుకుంటాడో అప్పుడు వైరాగ్యం ఉత్పన్నమవుతుంది. ఈ జగత్తులో నశ్వరత్వము, అనిత్యత్వం అనుమానం ద్వారా, అనుమానాధ్యాయతే, అనుమానం ద్వారా ఎప్పుడైతే జ్ఞానోదయం కలుగుతుందో అప్పుడు వైరాగ్యం ఉత్పన్నమవుతుంది. కాబట్టి వైరాగ్యం ఉత్పన్నం కావడానికి ఒక దృష్టము,
అనుమితం అంటే రోగ వియోగ భోగాల యొక్క దుఃఖాన్ని అనుభవించిన తర్వాత ఈ సంసార నశ్వత్వాన్ని అనిత్యత్వాన్ని చూసిన తర్వాత మనకు వైరాగ్యం ఉత్పన్నమవుతుంది. కాబట్టి ఈ 2 రకాల వైరాగ్యాలు మనకు ఉన్నాయి. అస్తు. ఇందులో ఇంకో విషయం చెప్తున్నా అంటే కర్మ మీమాంసాయ అంటే పూర్వ మీమాంసలో అది పూర్వ మీమాంస కర్మకాండం చెప్పబడింది అన్నమాట. కర్మ మీమాంసాయం విహితాని కర్మాణి చరిత్వ తు కేవలం అభ్యుదయికం ఏవ సుఖ వైశిష్ట్యం అనుభూతం భవతి. కర్మ మీమాంసాయాం విహితాని కర్మాణి చరిత్వ తు కేవలం అభ్యుదయికం ఏవ సుఖం వైశిష్ట్యం అనుభవతి. కేవలం అభ్యుదయికం ఏవ సుఖం వైశిష్ట్యం అనుభూతం భవతి. ఇక్కడ ఏమంటున్నా అంటే కర్మ మీమాంసలు అంటే మనకు పూర్వ మీమాంసలు చెప్పేది కర్మకాండ అంటే యజ్ఞ యాగాలు చేయడం వల్ల పుణ్యఫలం ప్రాప్తం ఉంది. పుణ్యఫలం వల్ల సుఖ విశేషాలు స్వర్గ సుఖం వస్తుంది, సుఖ విశేషాలు ఉత్పన్నమవుతాయి. అది కరెక్టే, ఎందుకని యజ్ఞ యాగాల వల్ల పుణ్యఫలం ప్రాప్తిస్తుంది కాబట్టి మనకు అనేక ఐశ్వర్యాలు ఉత్పన్నమవుతాయి అన్నమాట. ఆ విషయం చెప్తున్నాడు. కర్మ మీమాంస విహితాని కర్మ మీమాంసలో పూర్వ మీమాంసలో ఏవైతే విధి విధాన కర్మలు చెప్పబడ్డాయో అంటే యజ్ఞ యాగాలు చెప్పబడ్డాయో విహితాన్ని చరిత్వ అంటే ఆచరించి ఆ యజ్ఞం స్వర్గ కామ యజేత స్వర్గం కావాలంటే యజ్ఞం చేయాలని చెప్తుంటామట. అలాగా అలా పుణ్యం వల్ల మనకు ఆ వ్యక్తికి ఆ స్థితి ఏర్పడుతుందన్నమాట. కానీ ఈ సందర్భంలో ఏవైతే కర్మలు చేయడానికి చెప్తున్నారో ఆ కర్మలను ఆచరించి విహితాని కర్మాయి చరిత్వ టు కేవలం ఆభ్యుదయికం ఏవ సుఖ వైశిష్ట్యం అనుభూతం భవతి. అంటే దానిలో అభ్యుదయ సుఖం అంటే వ్యక్తిగత సుఖాన్ని మాత్రమే, సుఖ వైశిష్ట్యాన్ని అంటే శరీరం ద్వారా భోగం అనుభవించేటువంటి సుఖాన్ని మాత్రం పొందగలుగుతావు, పరమాత్మ యొక్క సుఖాన్ని పొందలేవు. కేవల శబ్దాన్ని విశేషంగా చెప్పారు. నువ్వు కర్మ మీమాంసలో పుణ్యకర్మల ద్వారా వచ్చేటువంటి సుఖం ఏదైతే ఉందో ఆచరించిన ద్వారా వచ్చే సుఖం ఏంటి? కేవలం ఆభ్యుదయికం ఏవ సుఖ వైశిష్ట్యం అనుభూతం భవతి. అది శరీరం ద్వారా మాత్రం పొందగలుగుతావు. నువ్వు శరీరం ద్వారా పొందగలిగిన సుఖం ఎంతవరకు ఉంటాయండి? ఈ శరీరమే నశ్వరమైంది, ప్రతి క్షణం మార్పు చెందుతూ ఉంది. వృద్ధావస్థ, ప్రౌఢావస్థ, బాల్యావస్థలు అనేక మార్పులు చూసాం మనం ఇక్కడ. అని చూస్తున్నాం, ప్రత్యక్షం చూస్తున్నాం. ఇప్పుడు పైన చెప్పుకోవచ్చాం, ఇది ప్రతి నిత్యంగా మార్పులు చెందుతూ ఉంది. అంటే ఈ యజ్ఞ యాగాల ద్వారా వచ్చే పుణ్యఫలం యొక్క భోగాలు ఐశ్వర్యాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా కేవలం ఆభ్యుదయిక సుఖం మాత్రమే. అంటే ఈ సంసారంలో సుఖాలు ఏవైతే చూసినావో అవి మాత్రమే అనుభవించగలుగుతావు. ఆత్మానందాన్ని, పరమాత్మ యొక్క ఆనందాన్ని, లోకాంతంలో వచ్చేది దేవతల యొక్క ఆనందాన్ని ఎప్పుడు పొందలేవు అనమాట. ఇది సుఖం అనుకుంటుందా? ఓకే, నువ్వు విశేషంగా ఇంకా యజ్ఞాష్టం చేసి ఉత్తమ పుణ్యఫలాన్ని పొందావు, వేరే లోకాంతరాలకు వెళ్ళిపోతావు, భిన్న లోకాలకు వెళ్ళిపోతావు. అక్కడ ద్విలోకం, అంతరిక్షం, పృథ్వీలోకం అనేక లోకాంతరాలు ఉన్నాయన్నమాట. అక్కడ కొంచెం ఆయు భిన్నంగా ఉంటుంది, ఆయు దిగ్గంగా ఉంటుంది, బుద్ధి సామర్థ్యం బలం ఐశ్వర్యం ఎక్కువగా ఉంటుంది. అక్కడ భోగాల యొక్క సామర్థ్యం ఎక్కువ ఉంటుంది, అక్కడ అనుభవిస్తావు. ఇక్కడ మనం గంట అనుభవిస్తున్నాం, అక్కడ 4 గంటలు అనుభవిస్తున్నాం, అక్కడ కొన్ని దినములు అనుభవిస్తాం, కొన్ని మాసాలు అనుభవిస్తాం, కొన్ని సంవత్సరాలు అనుభవిస్తాం. కానీ దానికి ఒక సీమితం ఉంది, ఒక లిమిట్ ఉంది, ఒక పరిమితం ఉందన్నమాట. ఆ తర్వాత అంటే వస్తువును బట్టి విధంగా దాని నాణ్యత ఉంటుందో అలాగా నువ్వు కొంచెం పుణ్యం ఎక్కువ చేస్తే పుణ్యం ఫల కారణంగా ఎక్కువ అనుభవించగలుగుతావు, ఎక్కువ పొందగలుగుతాం. మనం చూస్తాం, డబ్బు ఉన్న వాడి దగ్గర ఎంత ఉంటుందో ఆ రకంగా సుఖాలు 1 నెల అనుభవిస్తాడు, 2 నెలలు అనుభవిస్తాడు, సంవత్సరం అనుభవిస్తాడు, అలాగే యుగాలు అనుభవిస్తూ ఉంటారు అనమాట. వాళ్ళ శక్తి యొక్క సామర్థ్యాన్ని బట్టి, వాళ్ళ పుణ్య కర్మాన్ని బట్టి రకరకాలు అనుభవిస్తుంటారు. కానీ ఇవన్నీ కూడా కేవలం ఆభ్యుదయకం ఏవా, కేవలం శరీరంతో భోగం చేసేట్టు మాత్రమే. ఇవి నీకు పూర్ణ ఆనందాన్ని, పూర్ణ తృప్తిని కలిగించే ఎప్పుడు కూడా కేవలం ఆభ్యుదయకం ఏవా సుఖ వైశిష్ట్యం అనుభూతం అవుతుంది. సుఖ వైశిష్ట్యం వస్తుంది, సుఖ విశేషం వస్తుంది. పుణ్య సుఖం కంటే కొంచెం విశేషంగా వస్తుంది, ఎక్కువ కొంచెం అనుభవించగలుగుతావు. దుఃఖాలు భోగాలు ఇవన్నీ బాగా సుఖాలు భోగాలు బాగా అనుభవించగలుగుతావు, ఐశ్వర్యం అనుభూతిని పొందగలుగుతావు. కానీ ఇవి శరీరం ద్వారా అనుభవించే సుఖాలు మాత్రమే. శరీరం ఎంతవరకు ఉంటుంది? ఇవన్నీ జగత్తే బ్రహ్మాండం ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ పరివర్తన చెందుతుంది. బ్రహ్మాండం పరివర్తన చెందుతుంది, పిండం కూడా పరివర్తన చెందుతుంది. అంటే నిరంతరంగా మార్పులు జరుగుతూనే ఉన్నాయి. ఇది శాశ్వతంగా ఉంటుందా? అటువంటి శాస్త్రం కానటువంటి మనం వస్తువు పట్ల, దేహం పట్ల మనకు మమత్వం ఉండడం వల్ల మనం పూర్తిగా సుఖాన్ని అనుభవించగలుగుతామా? పొందలేము అనమాట. అందుకే విని ఇలా ఆభ్యుదయ సుఖ వైశిష్ట్యం మాత్రమే వస్తుంది. తత్రాపి రోగ వియోగ భోగ దుఃఖ అనుచిత్తి నాస్తి. ఇక్కడ కూడా ఈ సుఖ వైశిష్ట్యం వచ్చిందో, పుణ్యకర్మ చేసామా నాకు సుఖంగా ఎల్లకాలం ఉంటామంటావా? అక్కడ రోగ వియోగ భోగ దుఃఖానుచిత్తి నాస్తి. దుఃఖాల యొక్క అనుచిత్తి లేదన్నమాట. అక్కడ నీకు ఎంత ఐశ్వర్యం పొందినా కూడా, ఎంత ధన ఐశ్వర్యంతో యుక్తమైన, బుద్ధి బలంతో సామర్థ్యం యుక్తమైనప్పటికీ కూడా ఇవి మాత్రం రోగము వియోగము భోగ దుఃఖ అనుచిత్తి నాస్తి. దుఃఖం నీకు తొలగిపోదు. నాకు డబ్బు ఉంది కదా, నేను రోగానికి డాక్టర్ని వైద్యం పెట్టి సేవ చేసుకుంటానని చెప్పి మనం ఏమన్నా మన ఆదరణలో ఉంచుకోగలుగుతామా?
ఆ ప్రకృతి యొక్క కర్మ ప్రారంభానుసరంగా వచ్చేటువంటి రోగ వియోగ దుఃఖాలను మనం తప్పుకోలేము. అది నేను తప్పించలేమాట. అది ఎవరి తరం కాదనమాట. కాబట్టి ఈ రోగ వియోగ భోగ దుఃఖాల యొక్క ఉచిత్తి అనేది కలగదు. అంటే వాటికి యొక్క నష్టం కలగదు. ఇవి ఎంత ఐశ్వర్యం సామర్థ్యం ఉన్నప్పటికీ, ఎంత అభ్యుదయక సుఖాన్ని పొందినప్పటికీ కూడా, ఎంత ఐశ్వర్యాన్ని పొందినప్పటికీ కూడా ఇవి నీకు వీటి యొక్క ఉచిత్తి కలగదు. ఇవి నష్టం కావు. ఇవి మటుకు నీకు ఉంటాయి. అందుకే ఇవి వెంటాడుతూనే ఉంటాయన్నమాట. ఇవి తప్పవన్నమాట. శరీరం ఉన్నంత వరకు ఇవి నీకు రోగము, వియోగము, ఇవి యొక్క దేహం యొక్క స్వాభావిక ధర్మం, ప్రకృతి యొక్క స్వాభావిక ధర్మం. ఇవి వాటి యొక్క ప్రకృతి ధర్మానుసారంగా మనకి రోగ వియోగ భోగ దుఃఖాల యొక్క కష్టము, సుఖానుభూతి ఇవన్నీ రెండు కలుగుతూ ఉంటాయన్నమాట. వాటిని తప్పించుకోలేము. అందుకే కేవలం ఆభ్యుదయక శారీరక సుఖం మాత్రం కలుగుతుంది, వ్యక్తిగత సుఖం మాత్రం కలుగుతుంది, పరమానందం నీకు కలగదు, సుఖ వైశిష్ట అనుభూతిని మాత్రం పొందుతావు అని చెప్పి చెప్పుకోండి. ఇక్కడ కూడా రోగ వియోగ భోగాల యొక్క ఉచిత్తి కలగదు. తర్వాత ఏమంటున్నా అంటే నస్వరాత్ అనిత్యాత్ పరం అనస్వరం నిత్యం అమృతం వస్తు ఉపలభ్యతే. నాచ ఇంకేమని అంటున్నావా? సరే, ఈ దుఃఖాలను అనుభవించదా? నస్వరాత్ అని నష్టమైన తర్వాత, నస్వరాత్ అనిత్యమైన వస్తువులను చూసిన తర్వాత, పరం తర్వాత అనస్వరం అంటే నస్వరం కానటువంటిది, నష్టం కానటువంటిది, నిత్యం అమృతం నిత్యమైనటువంటిది, శాశ్వతమైనటువంటి వస్తువు ఉపలభ్యతే. ఏమైనా వస్తువు ఉపలబ్ధం అవుతుందంటావా? దుఃఖాన్ని, రోగ వియోగ భోగ దుఃఖాన్ని చూసిన తర్వాత ఇవన్నీ ఏమైనా కొన్ని పదార్థ నష్టమయ్యాయి, తర్వాత వస్తు స్థిరంగా ఏది లేదు అని తెలుసుకున్నావు అంటే, తర్వాత మనకు ఇవి దాటుకొని, దుఃఖాలను దాటుకున్న తర్వాత నీకు ఏమన్నా నిత్యమైనటువంటి వస్తువు ఉపలబ్ధం అవుతుందా అంటే, అయ్యన వస్తువు ఉపలబ్ధం అవుతుంటే ఉపలబ్ధం కాదు. నస్వరాత్ అనిత్యాత్ అపరం పరం అనస్వరం అంటే నిత్యంగా నష్టం కానటువంటిది, నిత్యం అమృతం నిత్యమైనటువంటి అమృతమైనటువంటి వస్తువు ఉపలబ్ధం కాదు. నాకు సంబంధం ఇక్కడ తీసుకోవాలి. నా ఉపలభ్యతే. అది దుఃఖ భోగాలు అనిపించిన తర్వాత నీకన్నా వైరాగ్యం వస్తుందంటదా? ఏది శరీరం భోగాలు అనుభవించేసి మొత్తం శరీరం నష్టం దిగ్నశల్యం అయిపోయింది. నీకు భోగం చేయడానికి ఇంకేం లేదన్నమాట. ఆ పరమాత్మ తెలుసుకోవడానికి ఇంకేం లేదన్నమాట. అందుకే బ్రహ్మ జిజ్ఞాస మనకు ఏదో వృద్ధావస్థ చేసుకునేది కాదని వాస్తవం చెప్పాలంటే, ఆ పరమాత్మ యొక్క శక్తిని మనం ధారణ చేసుకోవాలంటే యువావస్థ చేసుకోవాలి, బాల్యావస్థను చేసుకోవాలన్నమాట. అంటే వైరాగ్యం అనే వ్యక్తికి అన్నమాట. డైరెక్ట్ గా వెతికి రావు ఇవి. కాబట్టి అది యువావస్థ చేసేదన్నమాట. చాలా మంది అంటే వృద్ధావస్థలు మనం ఇవన్నీ చేసుకోవాలని చెప్పి, వృద్ధావస్థలు ఏం చేస్తాం? ఆ శరీరం అంతా భోగాలతో అనుభవించిన తర్వాత జీర్ణశల్యం అయిపోతుంది. ఆ శక్తి ఉండదు, ఆ సామర్థ్యం ఉండదు. ఏం చేయగలుగుతాను? ఆ పరమానందాన్ని పొందాలంటే ఆ పరమాత్మ యొక్క తత్వ సమాధి స్థితిలో కూర్చోవాలని కూడా నీకు ఆ కేంద్ర బిందువు మీద కూర్చోవాలని నిలబడలేవాట. అంత సూక్ష్మంగా ఉంటుంది. పరమాత్మ యొక్క స్వరూపం అత్యంత సూక్ష్మంగా ఉంటుంది. పరమాత్మ సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి వాడు, స్థూలాది స్థూలమైనటువంటి వాడు, అంటే అతి సూక్ష్మంగా ఉండేనమాట. అందుకే జీవాత్మలో ప్రవేశించి ఉన్నాడు, జీవాత్మలో పరమాత్మ వ్యాపించి ఉన్నాడు. అలాగే ఈ ప్రకృతి కూడా పరమాత్మ వ్యాపించి ఉన్నాడు. అంటే అంత సూక్ష్మంగా ఉన్నాడు. ఈ బ్రహ్మాండంతో కూడా పరమాత్మ, అందుకే సర్వ వ్యాపకుడు అంటాం. ఈ బ్రహ్మాండంతో వ్యాపించి ఉన్నాడు, జీవాత్మను వ్యాపించి అంత సూక్ష్మంగా ఉన్నాడు అన్నమాట. అంటే ప్రకృతి కొంచెం స్థూలమైంది, ప్రకృతి కంటే సూక్ష్మమైంది జీవాత్మ, జీవాత్మ కంటే అత్యంత సూక్ష్మమైనటువంటి వాడు ఆ పరమాత్మ అన్నమాట. కాబట్టి అత్యంత సూక్ష్మంగా ఉండి అంతటా వ్యాపించి ఉన్నాడు. కాబట్టి అటువంటి నిత్యమైన వస్తువు, ఆ నష్టం కానటువంటి వస్తువు నీకు ఉపలబ్ధం అవుతుందంటే అలా కాదు. అస్తి నామ కిమపి దుఃఖాత్పరం. అందుకే వస్తువు ఉపలబ్ధత అని చెప్పిన తర్వాత దాన్ని ఇంకో ఓపెన్ చేసి చెప్తాను. అస్తి నామ కిమపి, ఏదైనా ఉందా? కిమపి దుఃఖాత్పరం, దుఃఖం తర్వాత స్థిర సుఖం రూపం, స్థిరమైన సుఖాన్ని ఇచ్చేటువంటిది, స్థిర సుఖ రూపం, నిత్యం అమృతం చ బ్రహ్మ అవిధేయం వస్తు, బ్రహ్మాండం పొందేటువంటి వస్తువు పదార్థం నీకేమైనా ఉందా? తదిహి తజ్జిజ్ఞాస్యం ఇది ఆకాంక్షం. అంటే నీకు ఈ జిజ్ఞాస విషయంలో తదిహి ఈ రకంగా తజ్జిజ్ఞాస్యం ఇది ఆకాంక్షాయం అత శబ్దో అనంతరార్థ. అందుకే ఈ రకంగా నీకేం వస్తువు ఉపలబ్ధం అవుతాం, ఉపలబ్ధం కాదు. అందుకే చెప్పారు తజ్జిజ్ఞాస్యాం ఆకాంక్షయం. అంటే ఈ జిజ్ఞాస ఆకాంక్ష ఎట్లా కలుగుతుందంటే అత శబ్దం, దీని తర్వాత అంటే రోగ వియోగ భోగాల తర్వాత నస్వరత్వ అనిత్య తర్వాతనే మనకు వైరాగ్యం ఉత్పన్నమవుతుంది, బ్రహ్మ జిజ్ఞాస ఉత్పన్నమవుతుంది అని. అందుకే ఇక్కడ బ్రహ్మముని ఈ రకంగా భాష్యం చెప్పామట. అందుకే తజ్జిజ్ఞాస్యం ఇది ఆకాంక్షయం. ఎప్పుడు జిజ్ఞాస చేయాలి, ఎప్పుడు జిజ్ఞాస కలుగుతుందంటే ఈ సంసార రోగ వియోగ భోగాలు నస్వరత్వము అనిత్యత్వం చూసినప్పుడే ఈ జిజ్ఞాస ఇలాంటి ఆకాంక్ష ఉన్నప్పుడే నీకు దీని తర్వాతనే బ్రహ్మ జిజ్ఞాస కలుగుతుంది. అందుకే అత శబ్దం యొక్క అర్థం ఈ రకంగా చెప్పామట. ఇది అత శబ్దానికి వ్యాఖ్య. అత శబ్దో అనంతరార్థ. అందుకే అనంతరం తర్వాత, దేని తర్వాత అంటే ఈ రోగ వియోగ భోగాల తర్వాతనే మనకు బ్రహ్మ జిజ్ఞాస కలుగుతుంది అని ఈ రకంగా
అత శబ్దానికి వ్యాఖ్య చేశారు. తర్వాత ఇప్పుడు అథ, అతో శబ్దం రెండవ పదం, ఆ రెండవ శబ్దం యొక్క వ్యాఖ్య చేస్తున్నారు. అతః శబ్దో హేతౌ, హేతు అర్థం కారణం రూపంలో ఉంది. సూత్రంలో అత శబ్దానికి అర్థం ఏంటి? కారణం. ఏ కారణము? ఆ విషయంలో ముందుగా చెప్తున్నారు. ఎన్ నిర్బాధం అంటే ఎటువంటి బాధ లేనటువంటి, బాధ రహితమైనటువంటి, దుఃఖ రహితమైనటువంటి స్థిర సుఖం, స్థిరమైన సుఖం అంట. ఎన్ నిర్బాధం స్థిర సుఖం అథచ మృత్యోః పరా అమృతం అనుభూతిశ్చ యథా స్యాత్, యథా స్యాత్. అతో అతో హేతు, అతః హేతు, ఈ హేతు ద్వారా, ఈ కారణం చేత. అంటే ఈ అత శబ్దానికి అర్థం చెప్పి హేతులు చెప్పబడింది. కారణం. ఏ కారణం అంటే ఎన్ నిర్బాధం స్థిర సుఖం అంటే ఎటువంటి బాధ లేనటువంటి స్థిరమైన సుఖం ఏదో ఉందో. అలాగే మృత్యోః పర, మృత్యు తర్వాత అమృత అనుభూతిశ్చ, మృత్యు తర్వాత అమృతమైనటువంటి అనుభూతి కలుగుతుంది. అంటే అమృత అనుభూతి ఎలాగైతే కలుగుతుందో యథా స్యాత్, ఈ కారణం చేత. అంటే ఈ దుఃఖ వియోగ భోగం తర్వాత మనకి ఏ బ్రహ్మ జిజ్ఞాస కలుగుతుందో ఆ బ్రహ్మ జిజ్ఞాస ఏం కలుగుతుంది? నిర్బాధం స్థిర సుఖం అంటే ఎటువంటి బాధ రహితమైనటువంటి స్థిరమైన సుఖం అంటే పరమానందం కలుగుతుంది. ఈ కారణం చేత నేను బ్రహ్మ జిజ్ఞాస పొందుతున్నా. అంటే ఇక్కడ శాశ్వతం లేదు. శాశ్వత సుఖము శాంతి ఎక్కడ ఉంది? ఆ బ్రహ్మలో ఉంది. బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నప్పుడు ఉంది. అందుకే ఇది నిశ్చయమైనమాట. ఈ కారణం చేతనే ఈ దుఃఖ రోగ వియోగ భోగాలు చూసిన తర్వాత ఏం జ్ఞాతమైందంటే, ఏం బుద్ధి ఉత్పన్నమైందంటే నిర్బాధం స్థిర సుఖం అతచ మృత్యోః పద అమృతానుభూతిశ్చ, మృత్యు తర్వాత కూడా అమృతత్వాన్ని పొందవచ్చు, ఆనందాన్ని పరమానందాన్ని పొందవచ్చు. యథా స్యాత్ అత హేతు, ఈ కారణం చేతనే నాకు బ్రహ్మ జిజ్ఞాస కలిగింది. అంటే ఈ సంసారంలో ఉండే రోగ వియోగ భోగ దుఃఖాలను నశ్వతం చూసిన తర్వాత నాకు బ్రహ్మ జిజ్ఞాస ఎందుకు కలిగిందంటే ఆ బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నప్పుడు నాకు నిర్బాధమైన సుఖము, బాధరహితమైన సుఖం కలుగుతుంది. మృత్యు తర్వాత పరమానందం కలుగుతుంది. మోక్ష సుఖాన్ని పొందగలుగుతాను. దీర్ఘకాలంగా ఆ పరమాత్మ యొక్క ఆనందంలో ఐక్యం అవుతాను. అలాంటి స్థితి ఏర్పడింది అన్నమాట. అలాంటి స్థితి, అలాంటి కారణం ఉత్పన్నమైన అంటే అలాంటి యథార్థ జ్ఞానం కలిగిందన్నమాట. ఈ కారణం చేతనే బ్రహ్మ జిజ్ఞాస కలిగిందన్నమాట. అది ఈ కారణం ఆధార శబ్దానికి అర్థం అన్నమాట. కాబట్టి నిర్బాధమైనటువంటి స్థిర సుఖాన్ని పొందడం కొరకు, మృత్యు తర్వాత ఆ పరమానందాన్ని పొందడం కొరకు, పరమానుభూతిని పొందడం ఎలాగైతే కలుగుతుందో అని తెలుసుకున్నాడు. కాబట్టి ఈ కారణం చేత అతనికి ఆ జిజ్ఞాస కలిగింది అని చెప్పడంలో ఈ అత శబ్దానికి కారణం చెప్పాడు. ఎందుకు కలిగింది బ్రహ్మ జిజ్ఞాస అంటే ఈ కారణం స్థిరంగా ఉంది కాబట్టి స్థిర సుఖం కలుగుతుంది, పరమాత్మ యొక్క ఆనందం కలుగుతుంది. ఈ కారణం చేత నాకు బ్రహ్మ జిజ్ఞాస కలిగింది. ఇక్కడ సంసారంలో రోగ వియోగ భోగాల్లో ఆ శాంతి, ఆ పరమానందం లేదనమాట అని అతః శబ్దానికి అర్థం చెప్పబడింది. తర్వాత ఈ విషయంలో శంకరాచార్య వారు ఏమన్నారంటే అది చెప్తున్నారు. శాంకర భాష్యే యస్మాత్ వేద ఏవ అగ్నిహోత్రాదీనాం శ్రేయః సాధనానాం అనిత్య ఫలతాం దర్శయతి. ఇక్కడ శాంకర భాషలో ఈ విషయంలో ఏం చెప్పారంటే అతః శబ్ద విషయంలో వేదంలో మనకు 4 వేదాల్లో వేద ఏవ అగ్నిహోత్రాదినం యజ్ఞ యాగాలు చేస్తే శ్రేయః సాధనానాం అనిత్య ఫలతాం దర్శయతి. శ్రేయ సాధనానాం అనిత్య ఫలతాం దర్శయతి అంటే ఈ వేదంలో కూడా అగ్నిహోత్రం ఆది ద్వారా వచ్చేటువంటి పుణ్యకర్మలు ఏవైతే శ్రేష్టమైన సాధనాలు ఏవైతే ఉన్నాయో, ఐశ్వర్యములు ఏవైతే ఉన్నాయో, నానా సాధనానం అనిత్య ఫలతాం దర్శయతి అంటే అవి నిత్యంగా ఉండాలని చెప్పి మనం స్పష్టంగా చెప్పుకున్నామట. అగ్నిహోత్రం ద్వారా మనం ఏదైతే యజ్ఞ యాగాలు కర్మలు చేస్తామో వాటికి పుణ్యఫలం వస్తుంది. ఆ శ్రేష్టమైన సాధనాలు మనకి ఏవైతే ఉపలబ్ధం అవుతాయో అవి కూడా మనకు ఐశ్వర్యం సిద్ధి ఏవైతే కలుగుతున్నాయో అవన్నీ కూడా అనిత్య ఫలతాం దర్శయతి. అక్కడ శంకర చెప్పబడిన ఇవన్నీ కూడా యజ్ఞ యాగాలు చేయడం వల్ల కూడా మనకు పుణ్యం ఉంటుంది, కానీ పుణ్యం వల్ల కొంచెం సుఖ వైశిష్ట్యం కలుగుతుంది, ధనం ఐశ్వర్యం ఇవన్నీ అన్ని కలుగుతాయి. కానీ అవి కూడా నిత్యంగా ఉండవు. అనిత్య ఫలతాం దర్శయతి. అవి నిత్యంగా ఉండవు, శాశ్వతంగా ఉండవు. కొంతవరకు నువ్వు ఎక్కువ అనిపించగలుగుతావు, సామాన్యంగా పోల్చుకుంటే ఎక్కువ అనిపించగలుగుతావు, అవి శాశ్వతంగా ఉండవు. దానికి ఉదాహరణ చూపిస్తున్నారు శంకరాచార్య వారు. తద్యత ఎలాగంటే తద్యత ఇహ కర్మజితో లోక క్షీయతే, కర్మజితో లోక ఇహ కర్మజితో లోక క్షీయతే ఏవమేవ అముత్ర పుణ్యచితో లోక క్షీయతే. పుణ్యచితో లోక కూడా క్షీణిస్తుందంట. అంటే ఇహలోకంలో ఈ జన్మలో మనం చేసిన పుణ్యకర్మలు ఏవైతే కర్మలు చేసి మనం గెలుచుకునేటువంటి పుణ్యకర్మలు ఏవైతే ఉన్నాయో, ధన ఐశ్వర్యం ఏవైతే ఉన్నాయో అవి క్షీణిస్తాయి, ఈ లోకంలో క్షీణిస్తాయన్నమాట.
ఈ జన్మలో ఏవైతే పొందుతున్నామో, మనం డబ్బు సంపాదించుకుని, ఐశ్వర్యం సంపాదించుకుని, చాలా మంది రకరకాల సంపాదిస్తున్నారు, రకరకాలుగా నిరంతరం కృషి చేస్తున్నారు, నిరంతరంగా పరిగెడుతూనే ఉన్నారు రాత్రింపగళ్ళు. అవన్నీ కూడా తద్ ఇహ కర్మజితో లోక క్షీయతే, ఈ లోకంలో అవన్నీ క్షీణిస్తాయి. లేదంటే నేను ఈ లోకంలో నాకు లోక సుఖాలను అనుభవించడం కాదండి, నేను పుణ్యకర్మలు చేస్తున్నా, యజ్ఞ యాగాలు చేస్తున్నా, నాకు దాన పుణ్యకర్మలు చేయడం వల్ల నాకు పుణ్యం వస్తుంది, అది వచ్చే జన్మకు బాగా ఉత్తమంగా ఉంటుంది. ఏమో అముత్ర పుణ్యచితో లోక క్షేతే, సరే అది కూడా మంచి పనే, బానే ఉంది. పుణ్యం, నువ్వు యజ్ఞ యాగాలు చేస్తే పుణ్యఫలం వస్తుంది, దాని మళ్ళీ పుణ్యఫలం వస్తుంది, కానీ అవి కూడా ఎంతవరకు ఉంటాయి? కొంత ఇక్కడ కొంచెం ఎక్కువ సుఖాన్ని పొందుతాం అంట. మనం గతంలో చెప్పుకున్న ఉపనిషత్తులో, అటువంటి వ్యక్తి దక్షిణాయన లోకంలో వెళ్ళి చంద్రలోకం మీదకి వెళ్ళి అక్కడ భోగాలు లోకాంతంలో అన్ని భోగాలు అనుభవించి, నువ్వు పుణ్యం చేసావు కదా, యజ్ఞ యాగాలు చేసావు, ఆ లోకంలోకి వెళ్ళి పుణ్యాన్ని అనుభవించి వస్తావు, కొంత దీర్ఘకాలంగా అనుభవించి వస్తావు. ఇక్కడ పోల్చుకుంటే, భూలోకంలో పోల్చుకుంటే అక్కడ సుఖాలు అనుభవించి వస్తావు. అయిపోయినా దానికి లిమిట్ అంతే, ఆ లిమిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చేసి మళ్ళీ భూమి మీదకి రావాల్సిందే అనమాట. అందుకే పుణ్యచితో లోక క్షేతే, ఈ లోకంలో మనం చేసిన కర్మలు ఏ విధంగా క్షీణిస్తున్నాయో, అలాగే తర్వాత పుణ్యం చేయడం ద్వారా వచ్చే లోకాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా క్షీణిస్తాయి. అవి శాశ్వతంగా ఉంటాయా? సరే, ఇక్కడ కంటే కొంచెం ఎక్కువగా నువ్వు సుఖ ఐశ్వర్యం పొందావు, అక్కడ అవి కూడా క్షీణిస్తాయి. పుణ్యచితో లోక క్షీత, అది కూడా క్షీణిస్తుంది. అందుకే మనకు ఇవన్నీ క్షీణించేటివే, కాబట్టి అందుకే మనకు ఆ బ్రహ్మ పట్ల జిజ్ఞాస ఉండాలని చెప్పి ఇందుకు వచ్చిన మాట. అందుకే పుణ్యచితో లోక క్షీత అని చెప్పి శంకరాచార్య ఇక్కడ యజ్ఞ యాగాల వల్ల నీకు శాశ్వతమైన ఫలప్రాప్తి ఉండదు, అనిత్యమైన ఫలప్రాప్తి ఉంటుంది. ఇహలోకంలో పుణ్యాలు ఏ విధంగా క్షీణిస్తాయో, పరలోకంలో కూడా పుణ్యం ద్వారా వచ్చిన లోకాలు వచ్చినటువంటి ఐశ్వర్యాలు ఏవైతే ఉన్నాయో, దివ్యత్వం ఏదైతే ఉందో అవి కూడా క్షీణిస్తాయి. పుణ్యచితో లోక క్షీయతే అని చెప్పి చాందోగ్యోపనిషత్తులో మనం చెప్పుకున్నాం. అక్కడ కావాలంటే మీరు అక్కడ ఓపెన్ చేసి చూడండి ఈ శ్లోకాంశాన్ని. అస్తు. తర్వాత ఇది హేతు నిర్దిష్ట, ఈ హేతు అక్కడ శంకరాచార్య వారు అతః శబ్ద సందర్భంలో ఇది హేతు నిర్దేశించారన్నమాట. ఇది హేతు నిర్దిష్ట, అది బ్రహ్మముని ఏమంటున్నాడు, స నా యుక్త, అలా చెప్పడం యుక్తి సంగతం కాదు. మీరు ఆ మాట చెప్పారు కదా క్షీణిస్తా అని చెప్పి, ఇది యుక్తి సంగతం కాదు. ఎందుకు కాదు చెప్తున్నారు, దానికి సమానం చెప్తున్నాడు. యావత అత శబ్దస్య వ్యాఖ్యానే, ఇక్కడ మీరు ఏం చేశారంటే శంకరాచార్య అంటున్నారు అనమాట, యావత అత శబ్దస్య వ్యాఖ్యానం, అత శబ్దం యొక్క వ్యాఖ్యానం చేసినప్పుడు ముందు చెప్పుకున్నాం కదా, ధర్మ జిజ్ఞాసాయా ప్రాక్ అపి అధీత వేదాంతస్య బ్రహ్మ జిజ్ఞాస ఉపపత్తేహి. అక్కడ ధర్మ జిజ్ఞాస అంటే కర్మ జిజ్ఞాస అంటే తాత్పర్యం. ఇక్కడ ధర్మం అంటే పూర్వమస్తు కర్మ అని అర్థం అనమాట. అంటే కర్మ జిజ్ఞాస కలిగినప్పుడే, అంటే అక్కడ ఏం చెప్పారు, ధర్మ జిజ్ఞాసాయ ప్రాక్ అంటే ముందే, అంటే కర్మలు చేయకుండా ముందే వేదాంతస్య, వేదాంతం అంటే ఉపనిషత్తు అనమాట. వేదాంతం అంటే వేదం యొక్క సిద్ధాంతం, వేదం యొక్క సారం, వేదం యొక్క తత్వం అనమాట. అంటే ఆ బ్రహ్మతత్వం, అంటే ఈ వేదాంతాన్ని ఇక్కడ వేదాంతం అంటే అప్పుడు ఇక్కడ ప్రసిద్ధం రూఢి ఏంటంటే సమాజంలో ఇప్పుడు వేదాంతం ఉపనిషత్తునే వేదాంతం కింద చెప్పుకుంటాను, వేదాంతం యొక్క సారం ఇది మన బ్రహ్మసూత్రాలు చెప్పుకుంటాం. అందుకే అక్కడ శంకరాచార్య యొక్క సిద్ధాంతం ప్రకారంగా ప్రస్థానత్రయం 3 ఉన్నాయి. ఆ ప్రస్థానత్రయం 3 గ్రంథాలు ముఖ్యమైనటువంటి అంటే ఒకటి వేదాంత దర్శనం, ఒకటి బ్రహ్మసూత్రాలు, అలాగే భగవద్గీత, ఇది ఉపనిషత్తు. ఈ 3 మనకి ఏవైతే ఉన్నాయో ఇవి ప్రస్థానత్రయం. వీటిని అధ్యయనం చేస్తే ముక్తి మోక్షం వచ్చేస్తుంది, బ్రహ్మ జిజ్ఞాస కలుగుతుంది. ఈ ధర్మ జిజ్ఞాస కర్మ జిజ్ఞాస చేయాల్సిన అవసరం లేదు అని అక్కడ వ్యాఖ్యానం చేశారు. అర్థశబ్దానికి మనం చెప్పుకున్నాం, ముందు చెప్పుకున్నాం కదా. ఎక్కడ చూడు, కర్మబోధనస్య ఆనంతర్యం నిరాకృతం, అక్కడ కర్మబోధన చేయాల్సిన అవసరం లేదు. శమధమాది సాధనాష్టాలు 6 తత్వాలు తెలుసుకుంటే నీకు బ్రహ్మ జిజ్ఞాస కలుగుతుంది చెప్పామట. కర్మ చేయాల్సిన అవసరం లేదు. ఆ విషయాన్ని ఉల్లేఖిస్తూ ఆయన యొక్క విషయాన్ని ఇక్కడ బ్రహ్మజీ సమాధానం చెప్తున్నది అనమాట. ధర్మ జిజ్ఞాసాయ ప్రాక్ అంటే ధర్మ జిజ్ఞాస అంటే కర్మ జిజ్ఞాస కంటే ముందే అధీత వేదాంతస్య, ఉపనిషత్ చదువుకో, ఉపనిషత్తు అధ్యయనం చేసి బ్రహ్మ జిజ్ఞాస ఉపత్తి, బ్రహ్మ జిజ్ఞాస కలుగుతుంది నీకు, పరమాత్మ పట్ల నీకు జిజ్ఞాస ఉత్పన్నమవుతుంది అని ఆ రకంగా ప్రస్తావించారు శంకరాచార్య వారు. ఆ విషయంలో ఇప్పుడు సమాధానం చెప్తున్నా, బ్రహ్మజీ దానికి సమాధానం చెప్తున్నారు. ఇది ఆ రకంగా నీకు ధర్మ జిజ్ఞాస చేయకుండా, కర్మ జిజ్ఞాస లేకుండా నీకు వేదాంతం చదువుకో అంటే ఉపనిషత్తు చదువుకుంటే నీకు బ్రహ్మ జిజ్ఞాస ఉత్పన్నమవుతుంది. అక్కడ ఆ రకంగా కర్మ అవసరం లేదు అని చెప్పామన్నమాట. ఆ విషయాన్ని తీసుకుని ఆ బిందు తీసుకుని ఇక్కడ సమాధానం చెప్తున్నామట. బ్రహ్మముని ఏం చెప్తున్నా అంటే, ఇది ధర్మ జిజ్ఞాసం అంతరేణ ధర్మ జిజ్ఞాసాయా ప్రాగేవ ధర్మ జిజ్ఞాస ఉపగచ్చేత్ తర్హి, అంటే ధర్మ జిజ్ఞాస లేకుండానే, అంటే దాన పుణ్య కర్మలు, మనకు యజ్ఞయాగాలు ఇవన్నీ ఎటువంటి కర్మలు చేయకుండానే ధర్మ జిజ్ఞాసం అంతరైనా ధర్మ జిజ్ఞాసాయ, ధర్మ జిజ్ఞాస కంటే ముందే ప్రాక్ ఏవ ముందే బ్రహ్మ జిజ్ఞాస ఉపగచ్చేది, ఒక బ్రహ్మ జిజ్ఞాస ఉత్పన్నమైనట్లయితే తర్హి అప్పుడు
అతః ఇత్యర్థ, నువ్వు అతః అనే శబ్దంకి వ్యాఖ్య చేసేటప్పుడు ధర్మ జ్ఞాన ఫల క్షయో హేతు ప్రదర్శనం అనవసరమేవా. ఇప్పుడు మనం చెప్పుకున్న ఇక్కడే శ్రేయ సాధనానాం అనిత్య ఫలతాం దర్శయతి, అవి నిత్యంగా ఉండవు అని శంకరాచార్య ఇక్కడ చెప్పారన్నమాట. ఇక్కడ మనకు అటువంటిప్పుడు ఇవన్నీ నిత్యంగా ఉండి అనిత్యంగా ఈ మాట చెప్పాల్సిన అవసరం డైరెక్ట్ గా ఉపనిషత్తు చదువుకోండి, ఏ కర్మ అవసరం చేయాల్సిన అవసరం లేదు. అగ్నిహోత్రాది కర్మలు ఏవైతే ఉన్నాయో దాన పుణ్యకర్మ, అంటే దాన పుణ్యకర్మ ఆ సందర్భం తీసుకోండి, సందర్భాన్ని బట్టి తీసుకోండి. ఇక్కడ ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం బ్రహ్మతత్వాన్ని ప్రతిపాదించడం, దాని ముఖ్యంగా ఉద్దేశం తీసుకుని చెప్పామట. ఓకేనా. ఇక్కడ అంటే ఇది చెప్పాల్సిన అవసరం లేదు అని దీనికి వ్యాఖ్య ఇలా చేసుకోవచ్చు. కాబట్టి ధర్మ జిజ్ఞాసాయ ప్రాకేవ నీకు బ్రహ్మ జిజ్ఞాస ఉత్పన్నమైనట్లయితే అటువంటిప్పుడు అతః శబ్దం యొక్క అతః ఇత్యత్ర ఈ శబ్దం యొక్క వ్యాఖ్యానంలో ధర్మ జ్ఞాన ఫలయో హేతు ప్రదర్శనం అనవసరమేవ. ధర్మ జ్ఞానం యొక్క ఫలం, ధర్మ జ్ఞానం వలన అంటే ధర్మం చేయడం వల్ల ఏ జ్ఞానం కలుగుతుందో, ఏదో ఫల ప్రాప్తి కలుగుతుందో అది క్షీణిస్తుంది. చెప్పారా, పుణ్యచితో లోక క్షీయతే, కర్మజితో లోక క్షీయతే అని చెప్పాం కదా. ఏ లోకంలో కర్మలు క్షీణిస్తాయి, పుణ్యం ద్వారా వచ్చిన లోకాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా క్షీణిస్తాయని చెప్పినాం. అది చెప్పడం అనవసరం, ఇక్కడ అది చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా ఎందుకంటే ఆ ఉపనిషత్తు చదువుకుంటే ధర్మ శమధమాది తెలుసుకున్నట్లయితే నీకు బ్రహ్మ జిజ్ఞాస కలుగుతుంది. ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా అక్కడ నువ్వు ఆ దృష్టాంతం ఇచ్చగా అది కూడా చెప్పవలసిన అవసరం లేదు. ఒక వివేచన చేసినాడు బ్రహ్మనిజి ఆయన యొక్క వాక్యం యందు ఒక వివేచన అన్నమాట. ఇది కూడా మనకు తెలుసుకోవడానికి ఒక సూక్ష్మత, ఒక్కొక్క దృష్టికోణం ఎలా ఉంటుంది, దృష్టికోణం ఒక్కొక్కరికి ఒక అభిప్రాయం ఉంటుంది అన్నమాట. ఫస్ట్ ఆ విషయం మీద ఇక్కడ వ్యాఖ్యానం చేసినామాట. కాబట్టి అతః ఇత్యత్ర ధర్మ జ్ఞాన ఫలయో క్షయో, ధర్మ జ్ఞాన ఫల క్షయ, ధర్మం ద్వారా ధర్మ జ్ఞానం అంటే ధర్మం చేయడం వలన వచ్చిన జ్ఞానం ఫలం ఏదైతే ఉందో అది క్షీణిస్తుంది. పైన చెప్పారు పుణ్యచితో లోక క్షీయతే అని చెప్పి శంకరాచార్య వారు ఆ ఉదాహరణ ప్రస్తుతించారు కదా. అది చెప్పడం హేతు, ఆ కారణం హేతు ప్రదర్శనం అనవసరమేవా, చెప్పాల్సిన అవసరమే లేదు అటువంటిప్పుడు అని ఆ విషయంలో ఆయన విషయంలో ఈ ఒక్కొక్క పదం విషయంలో చెప్పినటువంటి భాష మీద ఒక వివేచన చేశారనమాట. ఇప్పుడు మూడో పదం ఏంటి, అత శబ్దాన్ని కూడా చెప్పుకున్నాం. మూడో శబ్దం బ్రహ్మ జిజ్ఞాస, ఇదే కదా. అథాతో బ్రహ్మ జిజ్ఞాస, ఆ బ్రహ్మ జిజ్ఞాస శబ్దం ఓపెన్ చేస్తున్నాం. బ్రహ్మ జిజ్ఞాస అంటే ఏమిటి, బ్రహ్మణో జిజ్ఞాస అంటే బ్రహ్మణ జిజ్ఞాస. బ్రహ్మణో అంటే ఏమిటి, ఇక్కడ మహద్భూతస్య అనంతస్య అఖండస్య బ్రహ్మనామ కస్య వస్తునో జిజ్ఞాస జ్ఞాతుం ఇచ్చా ప్రవర్తతే. బ్రహ్మణ అంటే బ్రహ్మ యొక్క జిజ్ఞాస. ఆ బ్రహ్మ ఎవరంటే మహద్భూత మహాంతమైనటువంటి వాడు, సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి అని చెప్పుకుంటుంటామట. అలాగే అనంత స్వరూపుడు అన్నమాట. సీమితంగా కుదించి ఉన్నాడా, సూక్ష్మంగా ఉన్నాడా, లేదు, సూక్ష్మాతి సూక్ష్మ స్వరూపుడు, స్థూల స్వరూపుడు అని చెప్పి అనేక ప్రమాణాల ద్వారా మనం చెప్పుకున్నాం ముందు ఉపనిషత్తుల్లో కూడా. అందుకే మహాంతమైనటువంటి వాడు, అనంతమైనటువంటి వాడు, మహాభూతస్య అనంతస్య అఖండస్య, అలాగే అఖండమైనటువంటి వాడు ఆ పరమాత్మ. అటువంటి బ్రహ్మనామకస్య వస్తు, అటువంటి బ్రహ్మనామంతో యుక్తమైనటువంటి వస్తువు అంటే ద్రవ్యం. పరమాత్మ ఒక ద్రవ్యం, ఒక సత్తా ఉందన్నమాట. అందుకే ద్రవ్యం చెప్పాడు. వస్తువు శబ్దంతో చెప్పుకున్నాం. వస్తునః జిజ్ఞాస అంటే అటువంటి వస్తువు, అటువంటి ద్రవ్యం, అటువంటి బ్రహ్మతత్వం యొక్క జిజ్ఞాస తెలుసుకోవాలనే ప్రవృత్తి మనలో కలుగుతుంది. అందుకే వస్తునో జిజ్ఞాస, ద్రవ్యం బ్రహ్మతత్వం యొక్క జిజ్ఞాస జ్ఞాతుం ఇచ్చా ప్రవర్తి, తెలుసుకోవడానికి మనలో ప్రవృత్తి కలుగుతుంది, ఆకాంక్ష కలుగుతుంది, జిజ్ఞాస కలుగుతుంది అని చెప్పి ఈ బ్రహ్మ జిజ్ఞాస యొక్క విషయాన్ని ఈ రకంగా ప్రస్తావించారనమాట. వస్తున్న బ్రహ్మ జిజ్ఞాస జాతుం ఇచ్చా ప్రవర్తతే, ఈ రకంగా మనకు ప్రవృత్తి కలుగుతుంది అని చెప్పి ఈ రకంగా మనము ఈ సూత్రం యొక్క భాష్యం చెప్పుకున్నామంట. కాబట్టి ఇలా ప్రస్తావించారు. తర్వాత కథం భూతం తద్ బ్రహ్మ యద్ జాతుం ఇష్యతే తదుచ్యతే. ఇప్పుడు బ్రహ్మ జిజ్ఞాస కలుగుతుంది. ఎటువంటి బ్రహ్మ అనే బాగానే ఉంది, ఎటువంటి బ్రహ్మ గురించి తెలుసుకునే. ఇప్పుడు అనంతస్య మహద్భూతస్య అనంతస్య అఖండస్య బ్రహ్మ అని చెప్పుకున్నాం. ఆ బ్రహ్మ ఎవరు, ఆ బ్రహ్మ యొక్క సత్తా ఏంటి, అటు బ్రహ్మ యొక్క విషయంలో ఇక్కడ మన రెండో సత్యం చెప్పబడింది, అదేంటో మనం చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ ప్రకరణాన్ని బట్టి ఉంటున్నమాట. అందుకే దీని పృష్ఠభూమికి ఏం చెప్పింది, ఇక్కడ నువ్వు ఆ బ్రహ్మ గురించి చెప్పే బ్రహ్మ జిజ్ఞాస కలుగుతుంది. ఆ బ్రహ్మ జిజ్ఞాస ఎప్పుడు కలుగుతుందంటే రోగ వియోగ భోగ వాళ్ళ యొక్క దుఃఖాన్ని ప్రత్యక్ష అనుభూతిని పొందిన తర్వాత, ఈ సంసారంలో యొక్క నశ్వరత్వాన్ని అనిత్యత్వాన్ని చూసిన తర్వాత నీకు ఆ బ్రహ్మ జిజ్ఞాస కలుగుతుంది. ఎందుకంటే అక్కడ నిత్యమైనటువంటి స్థిర సుఖం, మృత్యు తర్వాత ఆ అమృతానుభూతి కలుగుతుంది అన్నమాట. ఈ కారణం చేత ఆ బ్రహ్మ జిజ్ఞాస నీకు కలిగింది అని చెప్పుకున్నమాట. కాబట్టి ఆ బ్రహ్మ జిజ్ఞాస అంటే ఆ బ్రహ్మ ఎవరు, ఆ బ్రహ్మ యొక్క స్వరూపం ఏమిటి, కథం భూతం తద్ బ్రహ్మ, ఆ బ్రహ్మ యొక్క స్వరూపం ఏంటి, ఆ బ్రహ్మ ఎవరు, జాతు మిశ్రితాను, ఆ బ్రహ్మం తెలుసుకోవాలని జిజ్ఞాస కలిగింది. ఆ బ్రహ్మ విషయం ఏంటి
ఆ బ్రహ్మ యొక్క తత్వం ఏంటి, బ్రహ్మ యొక్క స్వరూపం ఏంటి, ఎలా ఉంటాడు, ఏ విధంగా ఉంటాడంటే ఆ బ్రహ్మ యొక్క తత్వం గురించి, బ్రహ్మ యొక్క సామర్థ్యం గురించి తదు ఉచ్యతే. అది మనకు రెండవ సూత్రంలో జన్మాద్యస్య యతః అని చెప్పి అది వ్యాఖ్యానించబడుతుంది. అది మనం రేపు చెప్పుకుందాం. అస్తు. ఈ రకంగా ప్రథమ పాదంలో ఉండే అథాతో బ్రహ్మ జిజ్ఞాస యొక్క సూత్రం యొక్క వ్యాఖ్యానం మనం ప్రస్తావించుకున్నాము. ఈ విషయం గురించి మీరు మళ్ళీ చదవండి. చాలా సరళంగా ఉన్నాయి, సహజంగా ఉన్నాయి. మీరు చదువుకోండి. ఈ విషయాన్ని రేపు మీరు ప్రశ్నలు అడగండి. అందుకే ఒకసారి చదివిన తర్వాత మీకు ప్రశ్నలు కలుగుతాయి. దీనికి సమాధానం ఏంటి, ఈ వాక్యానికి ఏంటి, ఇప్పుడు మనం చెప్పుకున్న భాష్యంలో. ఇంకోటి నేను చెప్తుంటాను, ఒకటి గుర్తు పెట్టుకోండి. మనం చెప్పేటప్పుడు దీంట్లో చాలా మంది మనకు వేదాంతం అనేక భాషలు ఉపలబ్ధం అవుతాయండి. అనేక భాషలు ఒక్కో చోట ఒక్కొక్క వాళ్ళ యొక్క దృష్టికోణం బట్టి ఒక్కొక్క అభిప్రాయం చెప్పి ఉంటుంది అన్నమాట. చదువుకొని తప్పలేదు. మనం ఏదో ముందు ఒక సిద్ధాంతం పట్టుకోండి. మనం ఇప్పుడు బ్రహ్మముని భాషను చెప్పుకుంటాం. ఒక సిద్ధాంతం పట్టుకున్న తర్వాత మిగతా ఒక దాని పుట్ల మనం ఒక పఠితం వచ్చినప్పుడు మిగతా అన్ని మనం అవకలనం చేసుకోవచ్చు. అందుకే ఇప్పుడు నువ్వు ఇక్కడ కొంచెం చదివి అక్కడ కొంచెం చదివి ఇంకొక దాంట్లో కొంచెం చదివినా అది నీకు అర్థం కాదు. అంటే వాళ్ళు ఒక చోట చెప్పారు, వాళ్ళు ఇంకో చెప్పారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కోసారి కొందరికి ఆ కర్తను లక్ష్యంగా పెట్టుకొని చెప్తావు, కొందరు కర్మను లక్ష్యంగా పెట్టుకొని చెప్తావు, కొందరు క్రియను లక్ష్యంగా పెట్టుకొని చెప్తాను. అంటే ఒక్కో చోట ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఒక్కొక్క శబ్దానికి, ఒక్కొక్క వస్తువుకి, ఒక పదార్థానికి ప్రాముఖ్యత ఇచ్చి చెప్తాను. అంటే అభిప్రాయ భేదం. ఒకే విషయాన్ని రకరకాలు చెప్పొచ్చు అన్నమాట. అక్కడ మనం అలాగా ఒక సిద్ధాంతంగా అన్ని పట్టుకున్నామంటే అది ఇది అన్ని చదివి నాకు తెలుసు కదా అని చెప్పి అనేక రకాల వ్యాఖ్యానం చేసాం అనుకోండి, అని మనం మూల సిద్ధాంతం నుంచి పక్కకి వెళ్ళిపోతాం అన్నమాట. అది మనకు శాబ్దికంగా ఉండిపోతుంది, తత్వం మనలోకి వెళ్ళిపోతాం అన్నమాట. అది ఒక సిద్ధాంతం బట్టి చదువుకోండి. ఈ శబ్ద విషయంలో ఇక్కడ ఈ వాక్యానికి ఏ రకమైన అర్థం చెప్పబడింది, ఈ శబ్దానికి ఏ రకంగా చెప్పబడింది, అలా చూసుకోవచ్చు. కాబట్టి ఒకటి మీరు పట్టుకొని తర్వాత చదువుకున్న తర్వాత దీనికి సంబంధించి ఏముందో ఒక సిద్ధాంతం కొంచెం నీ చేతిలోకి వచ్చిన తర్వాత నువ్వు ఎన్ని రకాల భాషలు చదివినా అప్పుడు నీకు విశేషమైన యోగ్యత నీకు ఉత్పన్నం అవుతున్నావు. అన్ని చదువు, ప్రతి దాంట్లో ఒక తత్వం ఉంది, ఒక విశేషమైన సిద్ధాంతం ఉంది. కానీ ముందు ఒకసారి ప్రారంభంలో ఒక తత్వాన్ని పట్టుకోవాలి. ఒక నేర్చుకుంటున్నాం మనం. అది ఈ విషయాన్ని చింతన చేయండి. మీకు ఏ విషయం సందేహం వచ్చినా, ఏ వాక్యం సందేహం వచ్చినా, అలాగే మన శంకర భాష్యం కూడా మనం ముఖ్య ప్రాచీనమైన భాష్యం కాబట్టి, ముఖ్యమైనది కాబట్టి దాంట్లో వివేచన చేసుకుంటూ వస్తున్నాం. అది ఒకటి ఇలా ఒక విశ్లేషణాత్మక అధ్యయనం చేస్తున్నాం. అలాగే ఇంకా అనేక మంది ఆచార్యులు యొక్క విశ్లేషణ కూడా వస్తుందన్నమాట. అంటే ఇటువంటి విషయాలు ఆయన ఏం చెప్పారు, ఈ విషయంలో ఎలా చెప్పబడింది, మనం ఏం తత్వం చేసుకో, మనకు లక్ష్యం ఏముండాలంటే ఆ బ్రహ్మతత్వాన్ని సిద్ధాంతం అర్థం చేసుకోవడంలో మనకు ఏ రకంగా సహాయపడుతున్నాయి. అంతే ఖండనం అంటే మనకు ప్రధానం కాదు. ఇక్కడ మన తత్వం తెలుసుకోవడం ప్రాధాన్యంగా ఉండాలి. అది మనసులో పెట్టుకొని అలాగ అధ్యయనం చేయండి. ఒకటి పట్టుకొని మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా? అప్పుడు మీకు సిద్ధాంతం మనసులో కూర్చుంటుంది. ఇక్కడ చెప్పేది ఒక సిద్ధాంతం పట్టుకున్నట్లయితే మిగతా సిద్ధాంతాలు కూడా ఏంటో మీకు అర్థం అవుతాయి. అన్ని పట్టుకుంటే ఇది అర్థం కాదు, అది కాదు, ఇతో భ్రష్ట, తతో భ్రష్ట, సర్వత్ర భ్రష్ట, అలా స్థితి ఏర్పడుతుంది మనకు. అని నాకేం అర్థం కాదండి, వదిలేసే బ్రహ్మతత్వం మనకు మన వశీభూతం కాదు, మనకు కాదు, ఏదో పెద్దవాళ్ళు, ఏదో బ్రహ్మ సన్యాసులు వాళ్ళకే చదువుకునేదండి, మనం చదువుకునేది కాదు, మనకి రేసులకు సంభవించదు అనేదిగా మనకు ఒక నిరాశ పడుతున్నాం. అలా నిరాశ పడాల్సిన అవసరం లేదు. ఓకేనా? కాబట్టి దీన్ని మళ్ళీ ఒకసారి అధ్యయనం చేయండి, చదువుకోండి. మీకు పీడిఎఫ్ పెట్టబడింది, లేని వాళ్ళు కూడా చదువుకోండి. ఇంకోటి, ఇప్పుడు చదివిన విషయాన్ని మీరు మనకు యోగాభ్యాసం ప్రాక్టికల్ చదువుతున్నాం. బ్రహ్మముహూర్తం చేసి ఉదయం, సాయం, సంధ్యా సమయంలో మనం ఏం చెప్పుకున్నామో అనుష్ఠానం చేయాలి. అనుష్ఠానం ఒక్క రోజు కూడా ఆగిపోకూడదు. ఒక దీక్ష తీసుకున్నారు మనకు. ఎందుకు మన కోసం చేసుకుంటున్నాం, ఎవరి కోసం చేయడం లేదు. ఒక చూపించాల్సిన అవసరం లేదు. మీకు మీరు మనసాక్షిగా ఉండండి. నేను ఎంత పొందుతానో, ఎంత సక్సెస్ అవుతాను తర్వాత విషయం. కర్మ చేయడం ముఖ్యము. నేను కర్మ చేస్తున్నా, కర్మకి ప్రాధాన్యత ఉంటుందన్నమాట. కాబట్టి మీకు అవన్నీ నేను వృద్ధురాలినా, నేను చదువురాని వాడినా, నేను పెద్ద వయసు కలిగిన వాడినా, లేదంటే ఇది అది మనకు అవస్థ కానీ జ్ఞానం కానీ ఇవన్నీ అనవసరం అన్నమాట. ఇప్పుడు మనం చెప్పేది ఏది చెబుతున్నామో ఈ శబ్దాలు ఏదో ఒక శబ్దం మనకు ప్రవేశిస్తుంది. అందులో మనం చేసిన కర్మ వ్యర్థం కాదు, ప్రవేశిస్తున్నాయి. అదే విషయంలో ఒకసారి మీరు అధ్యయనం చేసి చెప్పింది ఒకసారి మననం చేసుకొని, మీకు వీడియోలు కూడా ఉంటాయి, తర్వాత కూడా మీకు అప్లోడ్ అవుతాయి, పంపిస్తారు. అవసరమైతే అది కూడా విని మీరు ఇదే విషయాన్ని ధ్యానం కూర్చుని అర్ధగంట కాలంలో ఇదే విషయాన్ని ఆలోచించాలి. ఏం చెప్పబడింది, శ్రవణం చేసిందంటే ఇప్పుడు విన్నదంతా శ్రవణం చేయండి, తర్వాత మననం చేయండి, తర్వాత నిధిధ్యాసం నిశ్చయం అయిపోతుంది. దీంట్లో మీరు ఇన్ని చెప్పిన విషయాల్లో ఒక 5 వాక్యాలు గుర్తుంటే చాలు. ఈ ధ్యాన కాలంలో నీకు ఏదో చెప్పిన పాఠం నుంచి ఒక 5 వాక్యాలు గుర్తుంటే చాలు. అది క్రమక్రమంగా నీకు పెరుగుతూ పోతుంది. ఆ సమయంలో కేవలము అథాతో బ్రహ్మ జిజ్ఞాస ఉండాలి. ఏదో ఉపాసన కాలంలో అది ఉపాసన. మననము, శ్రవణం చేసింది మననం చేయండి, నిధిధ్యాసం చేయండి, అది సాక్షాత్కారం అవుతుంది. ఈ శబ్దాలు ఒక్క వాక్యం, ఈ చెప్పిన సూత్రం ఒక్క వాక్యం మీకు యథార్థంగా బోధన కలిగించిన ఆ ఒక్క వాక్యం నీలో ఉండే జ్ఞానాన్ని పెంపొందిస్తుంది, నీలో ఉండే ప్రకాశాన్ని చైతన్యవంతం చేస్తుంది. ఆ నమ్మకంతో, ఆ జిజ్ఞాస భావంతో, ఆ శ్రద్ధా భావంతో ఉండండి. నమ్మకం ఉండాలి.
ముఖ్యంగా చెప్పే గురువు మీద నమ్మకం ఉండాలి, శాస్త్రం మీద నమ్మకం ఉండాలి, ఆ పరమాత్మ మీద నమ్మకం ఉండాలి. నమ్మకం ఉన్న వ్యక్తికి, శ్రద్ధ ఉన్న వ్యక్తికి అన్ని సిద్ధిస్తాయి, అన్ని ఆ రకంగానే కనిపిస్తాయి అన్నమాట. కాబట్టి ఆ శ్రద్ధ, విశ్వాసము, నమ్మకము పరమాత్మ పట్ల అటు విశ్వాసం తోటి మీరు అధ్యయనం చేయండి, ప్రతి ఒక్కరికి సిద్ధిస్తుంది. కాబట్టి ఈరోజు ఉపాసనా కాలంలో మనం ఈ బ్రహ్మ జిజ్ఞాస యొక్క విషయాన్ని మనం చేయాలి, ఆ విషయం తెలుసుకోవాలి. ఇదే మీకు ఈరోజు ఉపాసన చేయాల్సిన కర్మ అనమాట. ఫస్ట్ అలాగే ఉదయం సాయంత్రం అదే చేయండి. మీకు అది వీలైతే అదే విషయం రిపీట్ చేయండి, ఏం చెప్పబడిందని చెప్పి. ఒకసారి నువ్వు కాసేపు నిలబడినప్పుడు నీకు అన్ని దాన్ని ఇంకా లోతుగా విమర్శించుకో. ఈ రోజు చెప్పిన పాటను రోగము, వియోగము, భోగాల గురించి అనుభవించండి. మీరు దాంట్లో వెళ్ళిపోతే నీకు అసలు అర్థమైన సమయం కాదు. నీకు గంట నువ్వు అక్కడి నుంచి బయటకు రాలేవు. రోగం గురించి చెప్పుకుని సంసారంలో రోగాల గురించి మనకు తెలియదా, వియోగం గురించి తెలియదా, భోగం గురించి తెలియదా అని తెలుసు. నువ్వు అదొక్క విషయం చింతన చేస్తున్నా కూడా నీకు వైరాగ్యం ఉత్పన్నమవుతుంది. కాబట్టి ఇది ఈరోజు విషయం వచ్చేసి ఈ సూత్రం యొక్క చింతన చేయాలి మన ఉపాసన కాలంలో. అందరూ కూడా బ్రహ్మ ముహూర్తంలో చేయాలి, అది మటుకు మిస్ కావద్దు. ఎందుకంటే అంటే ముఖ్యంగా కనీసం అంటే సూర్యోదయం కంటే ముందు ఖచ్చితంగా లేవండి, సూర్యోదయం తర్వాత లేవకూడదు. కాబట్టి అనుష్ఠానం చేయడం ఈ రకంగా ప్రయత్నం చేయాలి. ఈ రోజు విషయం రేపు సందేహాలు ఉన్నప్పుడు, ఆ ధ్యానంలో ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు మీకు రేపు చెప్తాను సందర్భాన్ని బట్టి. వస్తే ఇంకేమైనా నమస్తే. ఇంకా ఏమైనా ఉంటేనే మంత్రపాఠం తర్వాత మీకు సమస్య సమాధానం చూద్దామండి. ఒకసారి మంత్రపాఠం చెప్పిద్దాం. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే మహోదయ.